హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్ ఫర్ 18th అక్టోబర్. ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే దసరా ధమాకా ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంది ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి. దాని యాక్చువల్ ఫీ వచ్చేసి 60,000 రూపీస్, బట్ మీకు అది 12,000 డిస్కౌంట్ తోటి ఓన్లీ 48,000కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ టిల్ 31st అక్టోబర్ వరకు మాత్రమే. ఓకే, బట్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మీరు ఒకసారి ఈ కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ అటెంప్ట్స్ యూ కెన్ యూస్ దిస్ ప్రోగ్రామ్ వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ. ఓకే, దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది అట్ వైజాగ్ బ్రాంచ్. సో దీంట్లో దసరా ధమాకా ఆఫర్ కింద ఆఫ్లైన్ వైజాగ్ బ్రాంచ్లో మీరు కనుక యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే దాని యాక్చువల్ ఫీ వచ్చేసి 1,00,000 రూపీస్, కానీ 25,000 డిస్కౌంట్ తోటి మీకు ఓన్లీ 75,000కే ఇవ్వడం జరుగుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ దీనికి ఒక మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే మీరు ఆఫ్లైన్ కనుక తీసుకున్నట్టయితే యూ కెన్ హ్యావ్ ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్. ఓకే, సో తర్వాత మీరు ఎప్పుడైనా క్లాసెస్ మధ్యలో మీరు స్కిప్ అవ్వాల్సి వచ్చినా ఏదైనా వినలేకపోయినా ఆన్లైన్లో మీరు ఫ్రీగా వినొచ్చు, యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ క్లాసెస్కి కూడా. ఓకే, తర్వాత మళ్ళీ మీరు రిపీటెడ్గా వినాలి అని అనుకున్నా వినొచ్చు. అండ్ ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అండ్ ఈ ఆఫర్ మాత్రం మీకు ఓన్లీ 31st అక్టోబర్ అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే అవైలబుల్గా ఉన్న ఆఫర్ అనమాట. సో యూ కెన్ సేవ్ అప్ టు 25,000. కాబట్టి మీరు ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకొని క్లాసెస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇఫ్ యూ హ్యావ్ మోర్ డౌట్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ హియర్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ వైజాగ్ బ్రాంచ్. సో మీరు డైరెక్ట్గా బ్రాంచ్కి వెళ్ళి 1 or 2 డెమో సెషన్స్ విన్ అయినా కూడా యూ కెన్ డిసైడ్ వెదర్ టు జాయిన్ ఆర్ నాట్ అని చెప్పి. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద హిందూ అనాలిసిస్ ఫర్ 18th అక్టోబర్. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన 4 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆ 4 ఆర్టికల్స్ ఏవి అంటే డిమాలిషింగ్ ద ఫ్రేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట ఇది మనకు వచ్చేసి GS 2లో పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అన్న టాపిక్ కిందకి వెళ్తుంది. అండ్ ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చేసి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ యాజ్ ఎ పవర్ఫుల్ హెల్త్ ఐడియా అని చెప్పి వచ్చింది. ఇది GS 2 కిందకే గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ రిగార్డింగ్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ అట్లా వస్తాయి కదా, అట్లాంటప్పుడు హెల్త్ అనే దాని కిందకి వెళ్తుందనమాట. ఇది యాక్చువల్గా అంత పెద్ద టాపిక్ ఏం కాదు, బట్ ఇది మనము హెల్త్ రిలేటెడ్ ఏదన్నా ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ టాపిక్ మొత్తాన్ని కలిపి ఒక 1 or 2 లైన్స్లో కొన్ని పాయింట్స్గా పెడితే ఆన్సర్లో మంచి వాల్యూ అడిషన్ ఉంటుందన్నమాట. సో ఇది GS 2 కిందకి వెళ్తుంది ఈ టాపిక్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వెన్ టైగర్స్ అండ్ జాకల్స్ గెట్ ద సేమ్ ప్రొటెక్షన్ అని చెప్పి వచ్చింది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి GS 3లో ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ కిందకి వెళ్తుందనమాట. ఇట్ ఈస్ రిగార్డింగ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ దాంట్లో ఉన్న కొన్ని కన్సర్న్స్ గురించి మాట్లాడే ఆర్టికల్ ఇది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి లాంగ్ టర్మ్ బ్లూ ప్రింట్ ఫర్ ఇండియాస్ బ్లూ ఎకానమీ. ఓకే, లాంగ్ టర్మ్ బ్లూ ప్రింట్ ఫర్ ఇండియాస్ మ్యారిటైమ్ బ్లూ ఎకానమీ అని చెప్పి మోడీ గారు నిన్న మ్యారిటైమ్ సమ్మిట్ని త్రూ వీడియో కాన్ఫరెన్స్ లాంచ్ చేశారనమాట. ఆ కాంటెక్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. సో దీంట్లో మనం ఇండియా యొక్క బ్లూ ఎకానమీ గురించి, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ ఏంటి అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇది GS 3 కిందికి వెళ్తుంది. ఎకానమీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్లో బ్లూ ఎకానమీ అనేది కూడా ఒక కాన్సెప్ట్ కింద మనం చదవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది GS 3లో ఎకానమీ అనే థీమ్ కిందికి వెళ్తుంది. ఓకేనా, ఇది కూడా మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. అండ్ దీంట్లో ఉన్న కొన్ని స్కీమ్స్ అవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగేదానికి చాలా స్కోప్ ఉన్నటువంటివి. అండ్ ఇంకొకటి ఫిఫ్త్ వన్ యాక్చువల్గా ఏంటంటే నేషనల్ అవార్డ్స్ ఇచ్చారు. ఇది యాక్చువల్గా మనకి సివిల్స్లో ఇలాంటివి అయితే అడగలేదు, బట్ ఇది స్టాటిక్ జీకే అట్లా అంటాం కదా, కరెంట్ అఫైర్స్ లాగా. సో ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ అదర్ ఎగ్జామ్స్ దెన్ ఇట్లాంటి అవార్డ్స్ అండ్ ఆనర్స్, పర్సన్స్ ఇన్ న్యూస్ ఇట్లాంటివి ఇంపార్టెంట్. అది మనకి హిందూలో ఇవాళ వచ్చింది కాబట్టి జస్ట్ ఊరికే అలా ఒకసారి మనం చూద్దాం. ఓకేనా, సో ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్స్. అండ్ లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్, దట్ ఈస్ డిమాలిషింగ్ ద ఫ్రేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్ అని ఉంది. అదేంటి అన్నది చూద్దాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట ఇది, చాలా మంచి ఆర్టికల్. యాక్చువల్గా ఇక్కడ ఆథర్ ఈయన దేని గురించి చెప్తున్నారు అని అంటే
హౌ ద డెమోక్రసీ ఈజ్ బీయింగ్ డిక్లైన్డ్ ఇన్ ఇండియా. డెమోక్రటిక్ ఫంక్షనింగ్ అనేది ఇండియాలో ఎలా లేకుండా పోతోంది, డెమోక్రసీ అనేది ఎలా ఎరోడ్ అయిపోతోంది ఇండియాలో అన్న దాని గురించి మాట్లాడుతున్నారనమాట. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ ఆథర్ తీసుకున్న ఇన్స్టెన్సెస్ ఒక 3-4 ఉన్నాయి. 3 ఇన్స్టెన్సెస్ తీసుకొని చెప్తున్నారనమాట, హౌ ద డెమోక్రసీ ఈజ్ బీయింగ్ ఇరోడెడ్ ఇన్ ఇండియా అని చెప్పి. మనము ఆ 3 ఇన్స్టెన్సెస్ మాత్రమే కాకుండా ఇండియాలో డెమోక్రటిక్ ఫంక్షనింగ్ ఎలా తగ్గిపోతుంది అనడానికి ఇంకా కొన్ని ఏమున్నాయి అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ పాయింట్స్ అన్నిటినీ పెట్టి మనం చాలా డీటెయిల్డ్గా దీని గురించి డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. సో ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఈయన దేని గురించి మాట్లాడుతున్నారు అంటే, వెన్ సీన్ టుగెదర్ విత్ అదర్ ట్రెండ్స్ సచ్ యాజ్ ఇంక్రీజింగ్లీ ప్రికేరియస్ పొజిషన్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్ సబ్జెక్టెడ్ టు అన్ అన్రిలెంటింగ్ సైకిల్ ఆఫ్ వైలెన్స్ అండ్ డిమోనైజేషన్ and specific changes to political financing in the introduction of opaque instrument of electoral bonds, a conspicuous pattern emerges that has wider repercussions to the idea of democracy and the rule of law. ఇక్కడ ఈయన ఫస్ట్ యాక్చువల్గా స్టార్ట్ చేసిండేది దేని గురించి అని అంటే, మనకి రీసెంట్గా న్యూస్ క్లిక్ ఫౌండర్ ఉన్నారు కదా, ఆ న్యూస్ క్లిక్ పోర్టల్ మీద జరిగిన రైట్స్ గురించి అండ్ వాళ్ళ మీద ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉంది కదా, సో అది వాళ్ళ మీద పెట్టడం గురించి. ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది దేని గురించి యాక్చువల్గా ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రివెంట్ ద టెర్రరిజం కదా. ఇక్కడ న్యూస్ క్లిక్ మీద వచ్చిన అలిగేషన్ ఏంటి, దీనికి చైనా వాళ్ళు లైక్ ఫైనాన్స్ చేస్తున్నారు అని చెప్పి కదా. సో అన్న పేరుతోటి వీళ్ళ కింద UAPA యాక్ట్ని పెట్టి ఎక్విప్మెంట్ని, ఆ న్యూస్ క్లిక్ ఆర్గనైజేషన్లో ఉన్న స్టాఫ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా సీజ్ చేయడం జరిగింది. బికాస్ ద న్యూస్ ఆర్గనైజేషన్ ఈజ్ యాక్సెసింగ్ ఫండ్స్ ఫ్రమ్ ప్రో చైనా ఎలిమెంట్స్ నుంచి ఫండింగ్ వస్తుంది వీళ్ళకి అని చెప్పి. అండ్ వీళ్ళు ఫార్మర్ ప్రొటెస్ట్లప్పుడు వీటినంతా వీళ్ళే ఎంకరేజ్ చేశారు. సో ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా దెబ్బతింటోంది దీనివల్ల అని చెప్పి వీళ్ళ మీద అలిగేషన్స్ వేసి UAPA యాక్ట్ కింద దీన్ని సీజ్ చేయడం జరిగింది కదా. అయితే ఇక్కడ ఈ ఆథర్ మాట్లాడుతున్నది ఏంటి అని అంటే, such drastic police action against the media to the extent of invoking a terrorism law, అదే కదా ఇందాక మనం చెప్పుకున్నాం, UAPA is a terrorism law against journalists, raises serious questions over the erosion of freedom of speech and expression. ఓకేనా, అంటే ఒక జర్నలిస్ట్ల మీద టెర్రరిజం లాని ఇంపోజ్ చేస్తున్నారు అని అంటే అర్థం ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నది ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉంది ఇండియాలో అన్నది ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతోంది. ఎందుకు అనంటే, ఇప్పుడు ఫార్మర్ ప్రొటెస్ట్లని అప్పుడు మనకి ఫార్మ్ లాస్ వచ్చాయి కదా, 3 ఫార్మ్ లాస్ని తీసుకొని వచ్చారు అండ్ దాని మీద విపరీతంగా ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది అండ్ తర్వాత వెనక్కి తగ్గడం జరిగింది గవర్నమెంట్ కూడా. అప్పుడు ఆ ఫార్మర్ ప్రొటెస్ట్ జరిగిన టైంలో వాటిని బాగా ప్రొజెక్ట్ చేసినటువంటి ఈ న్యూస్ క్లిక్ అనే ఈ మీడియా మీద ఏమని అంటున్నారు అనంటే, ప్రో చైనా ఎలిమెంట్స్ నుంచి దీనికి ఫండింగ్ వస్తుంది. సో ఇండియాలో ఉన్న ఈ ఫార్మర్ ప్రొటెస్ట్ ఇట్లాంటి వాటి ద్వారా ఇండియాలో ఉన్న ఇంటర్నల్ సెక్యూరిటీ సిచ్యువేషన్ని దెబ్బతీయడం కోసము అది ఇంటెన్షనల్గా చేసినటువంటి పని ఇది అని చెప్పి ఈ మీడియా మీద వీళ్ళు UAPA యాక్ట్ని అప్లై చేసి సీజ్ చేయడం జరిగిందనమాట. సో అంటే ఏంటంటే, ఒక న్యూస్ పేపర్ మీద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఒక న్యూస్ పేపర్కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, లైక్ దే కెన్ ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. అండ్ నాట్ ఓన్లీ న్యూస్ పేపర్, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కదా ఇండియాలో. కానీ ఇప్పుడు దాన్ని కర్బ్ చేసినట్టే కదా ఇక్కడ. ఒకప్పుడు మనము ఫ్రీడమ్ మూమెంట్ చేస్తున్న టైంలో వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అని చెప్పి ఇట్లాంటి యాక్ట్ని తీసుకొని వచ్చి మన న్యూస్ పేపర్స్ లైక్ ఇండియన్ న్యూస్ పేపర్స్ని ఎట్లా అయితే వాటి యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కర్బ్ చేశారో, ఇట్ ఈస్ నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. వర్నాకులర్ ప్రెస్ యాక్ట్లో ఏదైతే జరిగిందో, ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ ఫ్రీడమ్, ఈరోజు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద న్యూస్ క్లిక్ని సీజ్ చేయడం కూడా ఇట్ ఈస్ నో డిఫరెంట్ ఫ్రమ్ దట్ అని చెప్పి ఇలా అంటున్నారనమాట. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ దెబ్బతీసే విధంగా UAPAని అప్లై చేయడం ఒక జర్నలిస్ట్ ఒక మీడియా మీద అనేది ఒకటైతే, రెండోది ఏంటి, రిలీజియస్ మైనారిటీస్ మీద విపరీతమైన దాడులు పెరగడం. ఇదర్ ఇట్ కెన్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హేట్ స్పీచ్ కావచ్చు, అంటే
రెండు గ్రూప్స్ మధ్య ఎనిమిటీని పెంచే విధంగా మాట్లాడడం కానివ్వండి, రెచ్చగొట్టే విధంగా మాట్లాడడము, లేదా కౌ విజిలాంటిజం రూపంలో మనం చూస్తూనే ఉన్నాం కదా, లైక్ ఉత్తరప్రదేశ్ అట్లాంటి చోట్ల వీఆర్ సీయింగ్ మెనీ డెత్స్ ఎవ్రీ డే. వీఆర్ సీయింగ్ ఎ డెత్ బికాస్ ఆఫ్ ఈ కౌ విజిలాంటిజం అన్న పేరుతోటి కౌ స్లాటర్ చేస్తున్నారేమో అని చెప్పి అమాయకుల్ని చంపేయడము, ఇట్లాంటివి చూస్తున్నాం. రిలీజియస్ మైనారిటీస్ ఎదుర్కొంటున్న ఇష్యూస్ని మనం చూస్తూనే ఉన్నాము. సో అవి కానివ్వండి, అది రెండోదైతే. మూడోది ఏం మాట్లాడుతున్నారు అని అంటే పొలిటికల్ ఫైనాన్సింగ్లో చేంజెస్ని తీసుకొని రావడము ఇన్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఒపేక్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్. ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని ఉండడం కోసము అని ఇంట్రడ్యూస్ చేసిన ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ నాట్ సర్వింగ్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ పొలిటికల్ ఫైనాన్సింగ్. అవి ఏమాత్రము పనికి రావటం లేదు. ఎలక్టోరల్ బాండ్స్లో ఉన్న ఇష్యూస్ ఏంటి అని చెప్పి మనం నిన్నటి వీడియోలో కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా. సో చాలా ఒపేక్నెస్ ఉందన్నమాట ఎలక్టోరల్ బాండ్స్లో కూడా. సో ఎలక్టోరల్ బాండ్స్ని తీసుకొని వచ్చి ఒపేక్నెస్ని తెస్తున్నారు, ఇంకా పెంచుతున్నారు ఇన్ పొలిటికల్ ఫైనాన్సింగ్ ఒకటి. రెండోది వచ్చేసి రిలీజియస్ మైనారిటీస్ మీద జరుగుతున్న దాడులు. మూడోది వచ్చేసి ఈ జర్నలిజం, మీడియా ఇట్లాంటి వాటి మీద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కర్బ్ చేసే విధంగా తీసుకొని వస్తున్నటువంటి కొన్ని చర్యలు, లైక్ ఎగ్జాంపుల్ ఇంపోజిషన్ ఆఫ్ UAPA ఆన్ అ మీడియా ఇదన్నమాట. సో ఈ మూడింటిని బట్టి మనకి ఏమని అర్థమవుతోంది అని అంటే, ఈ మూడు ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉన్నవి. ఈ మూడింటిని లింక్ చేసి మనం కనుక చూసుకున్నట్టయితే ఇండియాలో ఉన్న డెమోక్రసీ సిచ్యువేషన్ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది అనేది క్లియర్గా అర్థమవుతోంది అని చెప్పి ఆథర్ ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఓకే, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా that gave India the famed basic structure doctrine in an attempt to restrict majoritarianism running roughshod over fundamental rights would see that a line has been crossed. సో ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది దేనికి వచ్చింది? ఇష్టం వచ్చినట్టు ఎలా అంటే అలా కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసేయకూడదు అనే కదా. సో కాన్స్టిట్యూషన్ అంటే లైక్ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే అధికారం పార్లమెంట్కి లేదు. ఇక్కడ పార్లమెంటరీ సావర్నిటీ కాదు మనది కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ. అంటే ఇక్కడ సుప్రీం ఇండియాలో ఏది సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ కాన్స్టిట్యూషన్ కదా. అది అన్ని లాస్ మీద ఇట్ ప్రివైల్స్ ఓవర్ ఇట్. ఎందుకంటే మనం ఏ చట్టం తీసుకొని వచ్చినా అబౌవ్ ద కాన్స్టిట్యూషన్ ఉండదు, అదే సుప్రీం అవుతుంది. అండ్ ఆ కాన్స్టిట్యూషన్కి ఉన్న పవర్ పీపుల్ చేతిలో ఉంది కదా. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని అంటాం ప్రియాంబుల్లో ఫస్ట్ లైన్. అంటే ఏంటి అర్థము? మనకి ఇండియన్ పీపుల్, ఇండియన్ సిటిజన్స్ వాళ్ళు ఇచ్చుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ అది అని అంటే ఏంటి? టోటల్ పవర్ అంతా ఎవరి చేతిలో ఉందని అర్థము? పీపుల్ చేతిలో ఉంది అనేదే డెమోక్రసీ యొక్క బేసిక్ థింగ్ కదా. ఇండియాలో డెమోక్రసీ ఉంది అని అనడానికి ఏంటి లైక్ నిదర్శనం ఏంటి అని అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న లైక్ కాన్స్టిట్యూషన్కి ప్రిఫేస్ లాంటి ప్రియాంబుల్లో ఉన్న ఫస్ట్ లైనే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్డ్ అని అంటాము. అంటేనే అర్థం ఏంటి అని అంటే పీపుల్ చేతిలోనే పవర్ అంతా ఉంది అని కదా. ఆ పీపుల్ చేతిలోనే కాన్స్టిట్యూషన్ యొక్క పవర్ ఉంది అని, అండ్ ఆ కాన్స్టిట్యూషనే సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ అని. అలాంటి కాన్స్టిట్యూషన్ని ఎలా అంటే అలా అమెండ్ చేయకూడదు అని సుప్రీంకోర్టు త్రూ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ చెప్పింది. సో ఇప్పుడు ఆ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ని చెప్పిన సుప్రీంకోర్టు కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జరుగుతున్న చేంజెస్ అన్నిటినీ. దట్ ఏమని అనంటే లైన్ క్రాస్ అయిపోయి వెళ్తున్నాము, కాన్స్టిట్యూషన్ దాటి వెళ్తున్నాము అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ కోర్ట్ రోల్ ఎలా ఉండాలి అన్న దాని గురించి చూడండి. గెమెట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ రిలేటింగ్ టు రిలీజియస్ మైనారిటీస్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పీచ్, పొలిటికల్ ఫైనాన్సింగ్ మేక్స్ ఇట్ యాంప్లీ క్లియర్ దట్. ఏమని క్లియర్గా అర్థమవుతోంది ఇందాక మనం చెప్పుకున్న వాటన్నిటి వల్ల? దట్ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ బీయింగ్ సబ్వర్టెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద టెక్స్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్. దిస్ రిక్వైర్స్ ద కోర్ట్ టు గో బియాండ్ ద లీగల్ టెక్స్చువల్ obsessions to countenance the challenge posed to the Constitution's identity as a democratic, liberal, transformative document. At stake is also the identity of the court and its readiness to guard the Constitution. అంటే ఇక్కడ ఈయన ఏమని చెప్తున్నారు? ఇక్కడ చాలా క్లియర్గా ఉంది ఏంటంటే డిమాలిషింగ్ ద ఫ్రేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ కోర్టులు చేయాల్సిన పని ఏంటి అని అంటే ఇప్పుడు జరుగుతున్న మార్పులన్నీ ఇందాక మనం ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా. ఏంటేంటి? లైక్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ దెబ్బతీయడము, మీడియాని దెబ్బతీసే విధంగా ఈ టెర్రరిజం లాస్ని అప్లై చేయడం వాటి మీద,
అండ్ రిలీజియస్ మైనారిటీస్ని లైక్ వాళ్ళని హేట్ స్పీచ్ ద్వారా, తర్వాత కౌవిజిలెంటిజం ద్వారా వాళ్ళకున్న రైట్స్ని పోగొట్టే విధంగా ప్రవర్తించడము, అండ్ ఇంకోటి వచ్చేసి పొలిటికల్ ఫైనాన్సింగ్ ఒపేక్గా ఉండడము. ఈ నాలుగు ఇన్స్టెన్సెస్ని బట్టి కోర్టు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ నాలుగిటిని ఓన్లీ త్రూ లైక్ వాళ్ళు ఏంటంటే యాజ్ పర్ ద కాన్స్టిట్యూషనే చేస్తున్నాము అన్నట్టే ఉంది. కానీ ఏమవుతోంది అని అంటే, కాన్స్టిట్యూషన్స్ ఐడెంటిటీ యాజ్ అ డెమోక్రటిక్ అంటే కాన్స్టిట్యూషన్ యొక్క ఐడెంటిటీ ఇక్కడ దెబ్బతింటోంది. అండ్ ఈవెన్ ద ఐడెంటిటీ ఆఫ్ ద కోర్ట్ కూడా దెబ్బతింటోంది. సో కాన్స్టిట్యూషన్ని గార్డ్ చేయాల్సిన అవసరము సుప్రీంకోర్టుకి ఉంది అని చెప్పి క్లియర్గా ఇక్కడ ఆథర్ చెప్తున్నాను అనమాట. ఏమని అంటే, దిస్ రిక్వైర్స్ ద కోర్ట్ టు గో బియాండ్ ద లీగల్ టెక్స్చువల్ అబ్సెషన్. అంటే టెక్స్చువల్గా అక్కడ ఉన్న టెక్స్చువల్ అబ్సెషన్ అని కాకుండా, అక్కడ లైక్ ఇక్కడ మనం ఏమంటామంటే రూల్ ఆఫ్ లా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఇట్లా చెప్తాం చూడండి. అంటే అక్కడ ఉన్నట్టు ఫాలో అవుతున్నారా యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్, టెక్స్చువల్గా అది కరెక్టే, కానీ అది ప్రాపర్గా చేస్తున్నారా చేయటం లేదా అన్నది కోర్టు చూడాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ అక్కడ కాన్స్టిట్యూషన్ యొక్క ఐడెంటిటీ మాత్రమే కాదు, ఐడెంటిటీ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్ కూడా అట్ స్టేక్, అంటే పోయే ప్రమాదంలో ఉంది, చాలా డేంజరస్ సిచ్యువేషన్లో మనం ఉన్నాము అని చెప్పి ఆథర్ మాట్లాడుతున్నారు అనమాట. ద ఫ్యాక్ట్ దట్ a court is an unelected institution in a system that has an elected legislature has led several scholars to question the legitimacy of the judiciary, striking down laws made by an elected entity. Parliament, after all, is seen as the representative of the people's will. ఇక్కడ కోర్టు మరి అంత చేయొచ్చా అని అంటే దాని గురించి కూడా చాలా డిస్కషన్స్ అయ్యాయి. ఎందుకు అని అంటే, ఇండియాలో ఎలక్టెడ్ లెజిస్లేచర్ ఎక్కువనా, అన్ఎలెక్టెడ్ ఇన్స్టిట్యూషన్ కదా మనకి ఇండియాలో కోర్టులో ఉన్న జడ్జెస్ ఏమన్నా ఎలెక్టెడా కాదు కదా. సో ఒక అన్ఎలెక్టెడ్ ఇన్స్టిట్యూషన్ ఎలెక్టెడ్ లెజిస్లేచర్ చేసిన వాటిని స్ట్రైక్ డౌన్ చేయొచ్చా చేయకూడదా అన్న డిస్కషన్ చాలా జరిగింది ఇండియాలో. ఓకేనా, అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అవుతున్న టైంలో జ్యుడిషియరీ స్ట్రైకింగ్ డౌన్ ద లాస్ మేడ్ బై అన్ ఎలెక్టెడ్ ఎంటిటీ అన్నది కరెక్టా కాదా అన్న డిస్కషన్ చాలా వచ్చినప్పుడు అక్కడ మనకి ఏమని ఫైనల్గా ఏమని తేలింది అని అంటే, ఈవెన్ జ్యుడిషియరీ అనేది అన్ఎలెక్టెడ్ అయినప్పటికీ, ఓకే, సో హేస్టీ లెజిస్లేషన్స్ ఏమన్నా పార్లమెంట్ చేసినప్పుడు, అంటే పార్లమెంట్ దో ఇట్ ఈజ్ ఎలెక్టెడ్ లెజిస్లేచర్ అయినా కూడా ఏదైనా హేస్టీ లెజిస్లేషన్స్ని చేసినప్పుడు ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి. జ్యుడిషియరీ అనేది అన్ఎలెక్టెడ్ అయినా కూడా ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేస్తూ ఇలాంటి హేస్టీ లెజిస్లేషన్స్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం, ఆ బాధ్యత జ్యుడిషియరీ మీద ఉంది అని చెప్పి ఫైనల్గా మనము ఇండియాలో డిసైడ్ అవ్వడం జరిగిందనమాట. Next, what rules and values should govern a society, or perhaps decisions best left to the representative body. But courts ఏం చేయాలి? Courts have an obligation to ensure that integrity of the process of democracy is protected. మనం ఎలా ఉండాలి అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఒక రిప్రజెంటేటివ్ బాడీ అంటే లెజిస్లేచరే రూల్స్ని పెట్టచ్చు, కానీ అవి ఇంటిగ్రిటీగా డెమోక్రసీ అనేది ఫంక్షన్ అవుతోందా లేదా ఇండియాలో అన్నది చూసే ఆబ్లిగేషన్ మాత్రము ఎవరి మీద పెట్టారు? కోర్ట్స్ మీద ఉందన్నమాట ఆ రెస్పాన్సిబిలిటీ. దిస్ ఈజ్ సో బికాస్ ఇఫ్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ఈజ్ ఫాల్టీ, then there is ample scope to raise questions over the legitimacy of the representative body itself. ఓకే, సో అంటే ఏంటి అనంటే, ఇప్పుడు ఎలక్టోరల్ ప్రాసెస్ ఉంది. ఎలక్టోరల్ ప్రాసెస్లో మైనారిటీస్ని రిప్రజెంటేషన్ చేయనీయకుండా ఆపేశారు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఎలక్టెడ్ బాడీ అయిన లెజిస్లేచర్ ఇట్లాంటి ఒక చట్టంని తీసుకొని వస్తే దెన్ అప్పుడు అది కరెక్ట్ అన్నట్ట కాదు కదా. ఇక్కడ ఏం ప్రిన్సిపల్ దెబ్బతింటుంది? ఈక్వాలిటీ అనే ప్రిన్సిపల్ టేక్స్ అ సీరియస్ హిట్ కదా. సో అట్లాంటప్పుడు దెన్ కోర్ట్ షుడ్ ఇంటర్వ్యూన్ ఇన్ దట్ అనమాట. అప్పుడు ఇంటర్వ్యూన్ అయ్యి సో అది చెల్లదు అని చెప్పడము అట్లా అవసరం పడుతుంది. దస్ ఏ కోర్ట్ బీయింగ్ అన్ఎలెక్టెడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ పాపులర్ రిప్రజెంటేషన్ would do well to ensure at bare minimum the integrity of the democratic process. సో అట్లాంటప్పుడు కోర్టులు మనకి డెమోక్రటిక్ ప్రాసెస్ ఫంక్షన్ అయ్యే విధంగా అన్ఎలెక్టెడ్ అయినా అవుట్ సైడ్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ రిప్రజెంటేషన్ ఉన్నా కూడా
ఇవి ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేస్తూ ఇండియాలో డెమోక్రసీని ప్రాపర్గా పనిచేసే విధంగా నడపగలవు కోర్టులు. ఓకే, ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ దీస్ డిస్కషన్స్ మే సీమ్ academic given that the powers of the Supreme Court today clearly include those to strike down laws and constitutional amendments. కదా, స్ట్రైక్ డౌన్ చేయగలవు కదా కోర్ట్స్ త్రూ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్, ఏదైనా మనకి జ్యుడిషియల్ రివ్యూ కింద సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్స్ కెన్ స్ట్రైక్ డౌన్ లాస్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కదా, ఈ జ్యుడిషియరీ చేయగలదు ఈ పనిని. ఓకే, అండ్ ఈవెన్ కొన్ని రెస్ట్రిక్షన్స్ని కూడా ఇంపోజ్ చేయొచ్చు ఆన్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ త్రూ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. కాబట్టి ఇప్పుడు డెమోక్రటిక్ ప్రాసెస్ని కాపాడము అన్నది ఇట్ ఈజ్ ద వెరీ కోర్ డ్యూటీ ఆఫ్ ద జ్యుడిషియరీ అని చెప్పి ఫైనల్గా ఈ ఆర్టికల్లో చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో డెమోక్రటిక్ ప్రాసెస్ని కాపాడము అన్నది ఏ ఆర్గాన్ యొక్క కోర్ డ్యూటీగా చెప్తున్నారు, జ్యుడిషియరీ యొక్క కోర్ డ్యూటీ అని చెప్పి మాట్లాడుతున్నారనమాట. అండ్ ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఇట్ ఈస్ ఇమ్మెన్స్లీ పాసిబుల్ టు రీటైన్ ద టెక్స్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ డిమినిష్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇట్ నీడ్ నాట్ ఈవెన్ రిక్వైర్ ఆర్డినరీ లాస్. అంటే ఇక్కడ ఏంటి అని అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, విత్ టెక్స్చువల్ అబ్సెషన్ని కొంచెం తగ్గించుకొని పనిచేయాల్సి ఉంటుంది కోర్ట్స్ అని చెప్పి. అండ్ ఇక్కడ మనకి ఆర్టికల్ హెడ్లైనే అది, డిమాలిషింగ్ ద ఫ్రేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్ అంటున్నాం. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు ఏంటంటే, ఏది పాసిబుల్, కాన్స్టిట్యూషన్లో ఉన్న టెక్స్ట్ని అలాగే రీటైన్ చేస్తూ దానిని బయట నుంచి ఐడియాని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం అనమాట. దానికి ఈవెన్ ఆర్డినరీ లా కూడా అవసరం లేదు. అంటే ఇక్కడ మనం కాన్స్టిట్యూషన్ దెబ్బతీసే విధంగా ప్రవర్తించడము అని అంటే, కాన్స్టిట్యూషన్కి ఇష్టం వచ్చినట్టు అమెండ్మెంట్స్ని చేసేసి దాన్ని ఏదో పాడు చేసేయడము అన్నంత అవసరం లేదు. నాట్ ఈవెన్ ఆర్డినరీ లాస్ కూడా అక్కర్లేదు కాన్స్టిట్యూషన్ పరంగా పనిచేయకపోకుండా ఉండడానికి. ఆర్డినరీ లాస్ని తెచ్చి కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తున్నారు అంటే అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్ నుండి దాన్ని కాన్స్టిట్యూషన్ యొక్క ఐడియాలజీని చెడగొట్టే విధంగా ప్రాసెస్ అనేది నడుస్తోంది, ఆ ఫంక్షనింగ్ అనేది అవుతోంది. గవర్నమెంట్ డెమోక్రటిక్ ఐడియాలజీ అనేది దెబ్బతింటోంది ఇండియాలో అన్నట్టు చెప్తున్నారనమాట. ఓకేనా, డెమోక్రసీ ఈజ్ నాట్ జస్ట్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెజారిటీ డెసిషన్ మేకింగ్. మెజారిటీ మంది డెసిషన్ మేకింగ్ తీసుకుంటే డెమోక్రసీ అనరు. ఓకే, మరి ఏంటి, డెసిషన్స్ షుడ్ ఆల్సో బీ మేడ్ అండర్ డెమోక్రటిక్ కండిషన్స్. ఆ డెసిషన్ డెమోక్రటిక్ కండిషన్స్లో తీసుకున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ మెజారిటీ మంది డెసిషన్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ జరిగాయి, ఎలక్షన్స్లో మెజారిటీ ఓటింగ్ ఏ పార్టీకి అయితే వచ్చిందో వాళ్ళు రూలింగ్ పార్టీ అవుతారు అన్నది మాత్రమే కాదు, అసలు ఆ ఎలక్షన్స్ డెమోక్రటిక్ వేలో జరిగాయా లేదా అన్నది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఒక కమ్యూనిటీ వాళ్ళని కానీ లేదా ఒక పర్టికులర్ రిలీజియన్కి సంబంధించిన పీపుల్ని కానీ రిప్రజెంటేషన్ చేయనీయకుండా లేదా ఓటింగ్ రైట్స్ లేకుండా చేయడము, ఇట్లాంటి వాటి ద్వారా ఒక ఎలక్షన్ కనుక జరిగిందనుకోండి, ఇప్పుడు అంటే యాక్చువల్గా చూడ్డానికైతే అది డెమోక్రటిక్ వేలో జరిగింది అండ్ దాని ద్వారా మెజారిటీ ఎవరైతే వచ్చారో వాళ్ళే రూలింగ్ పార్టీ అయ్యారు, అదంతా డన్ ఓకే. కానీ అది యాక్చువల్గా డెమోక్రటిక్గా జరగలేదు, అంటే ఆ డెసిషన్ మేకింగ్ డెమోక్రటిక్గా జరగలేదన్నమాట. సో అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ కమ్యూనిటీని తీసేయాలి, వాళ్ళకు ఓటు హక్కు లేకుండా చేయాలి అని ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పెట్టి వాళ్ళని తీసేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్గా వాళ్ళ ఓట్లను తీసేయడము ఇట్లాంటివి చేసినా కూడా వాళ్ళ ఓటింగ్ రైట్స్ని పోగొట్టినట్టే కదా. అదే అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్ చేయడము ఇట్లాంటివన్నీ అనమాట. ఇది జరుగుతోంది అని కాదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కింద మీకు చెప్తున్నది. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారానో లేకపోతే ఏదైనా ఒక ఆర్డినరీ లా ద్వారానో ఒక చట్టం ద్వారానో తీసుకొని వచ్చి మరీ ఆ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రమ్ అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్ డెమోక్రసీని ఎలా దెబ్బతీసే విధంగా ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి అన్న దాని గురించి మాట్లాడుతున్నారనమాట. ఓకే, సో డెమోక్రసీ ఈజ్ నాట్ జస్ట్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెజారిటీ డెసిషన్ మేకింగ్. డెసిషన్స్ షుడ్ ఆల్సో బీ మేడ్ అండర్ డెమోక్రటిక్ కండిషన్స్ whose structure, composition, practices treat all members of the community as individuals with equal respect and concern. This is the constitutional part of the constitutional democracy. So అసలు constitutional democracy అంటే ఎలా ఉండాలి అని అంటే,
ఒక డెసిషన్ మేకింగ్ అనేది డెమోక్రటిక్ వేలో జరగాలి. ఓకేనా, డెమోక్రసీ అని అంటే మెజారిటీ డెసిషన్ మేకింగ్, అండ్ ఆ డెసిషన్ కూడా డెమోక్రటిక్ కండిషన్స్లో జరగాలి. వేర్ అది ఎలాంటి కండిషన్స్ అని అంటే దాని స్ట్రక్చర్, కంపోజిషన్, ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఉన్న అందరి ఇండివిజువల్స్కి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇస్తూ ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ కన్సర్న్ తోటి చూసినప్పుడు మాత్రమే అది డెమోక్రటిక్ వేలో జరిగినట్టు, అండ్ అలా తీసుకున్న మెజారిటీ డెసిషన్ మేకింగ్ మాత్రమే డెమోక్రసీ అవుతుంది అని చెప్పి అంటున్నారనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ one could confidently argue has textually created these conditions at as best as it could. ఓకే, టెక్స్చువల్గా చూడ్డానికేమో చాలా పక్కాగా ఉంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్లాంటి ఇవన్నీ బాగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట పకడ్బందీగా, డెమోక్రసీ బాగా ఉండే విధంగా. మెనీ ఆఫ్ దీస్ ఇంక్లూడింగ్ ఎలాంటివంటే ద డెమోక్రటిక్ సిస్టమ్, ఫండమెంటల్ రైట్స్ form part of the basic structure of the document as articulated by the Supreme Court. ఇవన్నీ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, తర్వాత డెమోక్రసీ అనేది ఉంది. ఇవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో పెట్టారు. సో ఇక్కడ ఏంటి అని అంటే టెక్స్చువల్గా ఇవన్నీ చాలా పక్కాగా ఉండడం జరిగింది. బట్ subverting these conditions does not require a full-blown rewriting of the constitution. In fact, it doesn't require rewriting of the constitution in any manner. దాన్ని ఏమి కాన్స్టిట్యూషన్ని రీరైట్ చేసి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ని పక్కకు తీసేసి అట్లా చేయటం అనేది ఏం అంత అవసరం లేదు, జనరల్గానే జరుగుతున్నాయి. when terrorism laws are invoked against journalists, fundamental right to speech and expression is textually intact in the constitution but takes a dent outside. When hate speeches against minorities are left unchecked, secularism remains intact in words but not in experiences. అంటే పేరుకే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, జర్నలిస్టుల మీద టెర్రరిజం లాస్ని ఇంపోజ్ చేయడము, తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది కాన్స్టిట్యూషన్లో టెక్స్చువల్లీ ఇంటాక్ట్. ఓకే, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో ఫండమెంటల్ రైట్స్ ఉంది, అవి పార్లమెంట్ కెనాట్ అబ్రిడ్జ్ ఆర్ టేక్ అవే అన్నట్లు ఉంటుంది పేరుకైతే, కానీ బయట మాత్రం అది అవ్వట్లేదు. తర్వాత మైనారిటీస్ మీద హేట్ స్పీచెస్, వాటిని ఎవ్వరూ ఏమీ తప్పు పట్టడం లేదు. కానీ సెక్యులరిజం అన్నది మాత్రం బేసిక్ స్ట్రక్చర్లో ఉంది, ప్రియాంబుల్లో ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది అని అంటాము, అన్నీ ఉన్నాయి, పేరుకైతే అన్నీ ఉన్నాయి. సెక్యులరిజంని ఏమీ మనకు ప్రియాంబుల్లో నుండి తీసేయట్లేదు, తర్వాత బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో నుంచి రిమూవ్ చేయడం లేదు, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఏమీ ఫండమెంటల్ రైట్గా తీసేస్తున్నాము అని ఎవ్వరూ ఎక్కడా చెప్పట్లేదు. కానీ ప్రాక్టికల్గా అవన్నీ పాసిబుల్ అవ్వట్లేదు, ఓన్లీ టెక్స్చువల్గా ఉన్నాయి. ఓకే, ఓన్లీ లెటర్ ఉంది, స్పిరిట్లో లేదు అని అంటున్నాం. ఓకేనా, దే జస్ట్ రిమైన్ ఇంటాక్ట్ ఇన్ వర్డ్స్ బట్ నాట్ ఇన్ ఎక్స్పీరియన్సెస్. వెన్ ఎలక్టోరల్ ఫండింగ్ ఈజ్ ఒపేక్, ఇంకొకటి ఎలక్టోరల్ ఫండింగ్ ఒపేక్గా ఉంటే డెమోక్రసీ అనేది పేపర్ మీద మాత్రమే ఉంటుంది, ప్రాక్టికల్గా ఎక్కడా ఉండదు. ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు పేపర్ ఓన్లీ. To legally invoke the basic structure doctrine in some of these circumstances may be impossible, ఎందుకంటే థియరిటికల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి that come with such a doctrine. It is, and rightly so, reserved for certain specific circumstances. But court has enough powers already to arrest the decline if it realizes the effect of this larger trend. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కోర్టులు కూడా ఎప్పుడు ఏదైనా ఒక యాక్షన్ని తీసుకోగలుగుతాయి. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ థియరిటికల్గా ఉంది కదా, దాన్ని ఏమన్నా డిస్టర్బ్ చేసినప్పుడు ఏమన్నా చేయగలుగుతాయి. బట్ ఇక్కడ థియరిటికల్లీ ఇవన్నీ ఇంటాక్ట్, కానీ ప్రాక్టికల్గా ఉండటం లేదు. కానీ కోర్ట్ ఏంటి అని అంటే ఇట్ హ్యాస్ ఇనఫ్ పవర్స్ కనీసము ఈ లార్జర్ ట్రెండ్ని గమనించి జ్యుడిషియరీ ఇప్పుడన్నా మేల్కొని రియలైజ్ అయ్యి ఈ ట్రెండ్ని అబ్జర్వ్ చేసి కొంచెము జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. Turning a blind eye to such profound violations of democratic conditions outside the text of the Constitution and laws would render both the Constitution and the court without their identities. How the court responds to this challenge may determine not only the fate of the people but also that of the court. ఇక్కడ ఏం చెప్తున్నారు, టర్నింగ్ ఏ బ్లైండ్ ఐ టు సచ్ ప్రొఫౌండ్ వైలేషన్స్ ఆఫ్ డెమోక్రటిక్ కండిషన్స్ అవుట్ సైడ్ ద టెక్స్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ లాస్. అంటే కాన్స్టిట్యూషన్ బయట నుండి ఏదైతే
ఈ లైక్ డ్రాస్టిక్ వైలేషన్స్ ఏవైతే చేస్తున్నారో వాటి పట్ల టర్నింగ్ ఏ బ్లైండ్ ఐ అంటే ఏమీ తెలియనట్టు కళ్ళు మూసుకొని కనుక మనం కూర్చున్నట్టయితే, ఐ మీన్ ఇక్కడ మనం అంటే జ్యుడిషియరీ గురించి మాట్లాడుతున్నాను అనమాట. జ్యుడిషియరీ కనుక ఏమి పట్టనట్టు, ఏం జరగట్లేదు అన్నట్టు, లేదా ఏమి చూడకుండా ఉన్నట్లయితే, కళ్ళు మూసుకొని కనుక ఉంటే, దెన్ దాని యొక్క ఇంపాక్ట్ కోర్టుది ఇంకా కాన్స్టిట్యూషన్ యొక్క ఐడెంటిటీసే కోల్పోయే విధంగా తయారవుతుంది. అండ్ ఇప్పుడు ఇవన్నీ గమనించిన జ్యుడిషియరీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఫేట్ ఆఫ్ ద కోర్టుదే కాకుండా ఫేట్ ఆఫ్ ద పీపుల్ది కూడా డిసైడ్ చేస్తుంది అని చెప్పి వచ్చినటువంటి ఆర్టికల్. ఓవరాల్గా ఏంటి అని అంటే, మనం ఇప్పుడు రీసెంట్గా అబ్జర్వ్ చేస్తున్న ట్రెండ్స్ని బట్టి మనకేం తెలుస్తుంది, డెమోక్రసీ అనేది ఇండియాలో డిక్లైన్ అయిపోతుంది. దానికి కోర్ట్స్ ఏం చేయాలి అంటే, ఓన్లీ యాజ్ పర్ ద టెక్స్ట్ వెళ్తే ఎక్కడ మనకి ఏం ఇష్యూ కనపడదు కదా, కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు మాత్రము ఫ్రమ్ అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్ చాలా దెబ్బతింటోంది ఇండియాలో డెమోక్రసీ అనేది తెలుస్తుంది. సో కాబట్టి కోర్ట్స్ బియాండ్ ద టెక్స్చువల్ అబ్సెషన్ వెళ్ళి మన డెమోక్రసీ ఎలా అయితే దెబ్బతింటోందో అన్నది గమనించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. లేదంటే కోర్టు, కాన్స్టిట్యూషన్ అండ్ ఫేట్ ఆఫ్ ద పీపుల్ విల్ బీ అట్ స్టేక్ అని చెప్పి వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. అండ్ ఇప్పుడు మనము దీనికి సంబంధించి ఒక 2-3 పాయింట్స్ ఇంపార్టెంట్వి ఉన్నాయి. అవేంటి అని అంటే, డెమోక్రసీ గురించి కదా మనం మాట్లాడాము. సో డెమోక్రసీకి సంబంధించిన కొన్ని ఇండిసెస్ ఉన్నాయన్నమాట, అవి చూద్దాము. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం ఏదైనా దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ వస్తే ఆన్సర్లో ఇట్లాంటి పాయింట్స్ రాస్తే మంచి వాల్యూ అడిషన్ ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్లో ఇండియా ఎగ్జాంప్లిఫైస్ ద గ్లోబల్ డెమోక్రటిక్ రెసెషన్. మనం జనరల్గా రెసెషన్ అనే ఈ వర్డ్ని ఎకానమీ కాంటెక్స్లో వాడతాం, కానీ ఇక్కడ ఒక ఆక్స్ఫర్డ్ రీసెర్చ్ ఫౌండేషన్ దాంట్లో వచ్చినటువంటి ఆర్టికల్లో యూస్ చేసిన ఎక్స్ప్రెషన్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే, రెసెషన్ అనేది ఎకానమీ పరంగా మనం చూసాం, కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఇండియా ఎగ్జాంప్లిఫైస్ ద గ్లోబల్ డెమోక్రటిక్ రెసెషన్ అంటే డెమోక్రసీ అనేది డిక్లైన్ అవుతోంది అన్న దానికి, గ్లోబల్ లెవెల్లో డెమోక్రసీ డిక్లైన్ అయిపోతుంది. ఓకే, సో దానిని ఇండియా ఎగ్జాంప్లిఫై చేస్తోంది. ఇండియా ఈజ్ పోర్ట్రేయింగ్ ద పిక్చర్ ఆఫ్ ద గ్లోబల్ డెమోక్రటిక్ రెసెషన్. ఇండియా అనేది ఒక ఒక ఎగ్జాంపుల్ లాగా మనకి ఇక్కడ కనపడుతుంది. అంటే అది ప్రొజెక్ట్ చేస్తోంది, ఇంకా ఎక్కువ చేస్తోంది అన్నట్టు చెప్తున్నాం అన్నమాట. సో ఇది ఎట్లా చెప్తాము అని అంటే, దీనికి ఒక ఫ్యాక్ట్, ఇది ఇంతకుముందు మనము హిందూ అనాలిసిస్ చెప్పుకున్నాం పాత వీడియోస్లో, ఒక చోట మనకు వచ్చింది. ఇది ఏంటంటే వీడెమ్ అనే ప్రాజెక్ట్లో వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ, వీడెమ్ అంటాం అనమాట. ఈ ప్రాజెక్ట్ ప్రకారము ఇండియా వాజ్ డౌన్గ్రేడెడ్ టు ద స్టేటస్ ఆఫ్ ఎలక్టోరల్ ఆటోక్రసీ. అంటే మనకి ఇవి రకరకాల కేటగిరీస్గా డివైడ్ చేస్తుంది అనమాట. ఎలక్టోరల్ డెమోక్రసీ, ఎలక్టోరల్ ఆటోక్రసీ, కంప్లీట్ ఆటోక్రసీ, ఇట్లా అని చెప్పి వాటిల్లో ఇండియా ఏ కేటగిరీకి చెందిందిగా చెప్తోంది వీడెమ్ ప్రాజెక్ట్ అంటే ఎలక్టోరల్ ఆటోక్రసీ. అంటే ఆటోక్రసీ అని అంటే ఇది డెమోక్రసీ కాదు కదా, మెజారిటేరియన్ గవర్నమెంట్ అట్లా అంటాం చూడండి, అదే ఆటోక్రసీ. కానీ ఇండియాలో ఉన్నది ఎలక్టోరల్లే, బట్ ఎలక్టోరల్ ఆటోక్రసీ అని చెప్తోంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈఐయు, ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు ఇండియాని ఫ్లాడ్ డెమోక్రసీ కేటగిరీ కింద చేర్చడం జరిగిందనమాట. ఓకేనా, సో ఫ్లాడ్ డెమోక్రసీ కేటగిరీ కింద చేర్చారు అని అంటే ఇండియాలో డెమోక్రసీ అనేది దెబ్బతింటోంది అన్నది ఈఐయు చెప్తోంది, యాజ్ వెల్ యాజ్ వీడెమ్ ప్రాజెక్ట్ వాళ్ళు ఎలక్టోరల్ ఆటోక్రసీ అనడం ద్వారా మనకి తెలుస్తుంది. ఈ 2 పాయింట్స్, దీస్ 2 ఫైండింగ్స్ shows that the democracy has been declined, the democratic functioning of the government has been declined in ఇండియా అని చెప్పి మనం ఈ రెండిట్లో ఏదో ఒక ఫ్యాక్ట్ని మీరు యూజ్ చేసి రాయొచ్చు. ఓకేనా, అండ్ ఇండియాలో ఉన్నది హైబ్రిడ్ డెమోక్రసీ అని కూడా అంటారు. కంప్లీట్ డెమోక్రసీ కాదు, హైబ్రిడ్ డెమోక్రసీ అని కూడా అంటారనమాట. ఓకేనా, అంటే ఏమని చెప్తారంటే జనరల్గా ల్యాండ్ ఆఫ్ డెమోక్రసీస్, ఓషన్ ఆఫ్ ఆటోక్రసీస్ అంటారు. ల్యాండ్ ఆఫ్ డెమోక్రసీస్, ఓషన్ ఆఫ్ ఆటోక్రసీస్. అంటే ఆటోక్రసీస్ అన్నీ ఒక సముద్రం అయితే డెమోక్రసీస్ అన్నీ ల్యాండ్ అనుకోండి. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఉంటాయి కదా, వీటిని మార్ష్ ల్యాండ్స్ అంటామే, చిత్తడి నేలలు అంటాం చూడండి. అంటే అలా ల్యాండ్ కాదు, అట్లా సముద్రం కాకుండా ఆ రెండిటి యొక్క జంక్షన్లో ఉంటాయి కదా,
ఇవి హైబ్రిడ్ డెమోక్రసీస్, అంటే అటు ఇటు కాకుండా అనమాట. అట్లా కంప్లీట్ డెమోక్రసీ కాదు, అట్లని పూర్తి ఆటోక్రసీ కాదు, మధ్యలో. అంటే దీనివి ఎక్కువ దీనివి ఎక్కువ అట్లా ఉంటాయన్నమాట. ఐ మీన్ దీనివి కొన్ని. సో అలాంటి మార్ష్ ల్యాండ్ ఇండియా హైబ్రిడ్ డెమోక్రసీ తోటి ఉంది అని చెప్పి కూడా చెప్తారు. సో ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఏమవుతాయంటే మీకు ఆన్సర్లో రాసినప్పుడు ఏదో ఊరికే పేపర్ చదివామా బట్టి కొట్టి రాసామా అన్నట్టు కాకుండా మంచి ఎక్స్ప్రెషన్ లాగా ఉంటుందన్నమాట. అంటే మంచి ఆర్టికల్స్ మనం చదివాము అన్నది ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఎగ్జామినర్కి కన్వే చేసినట్టు అవుతుంది. సో యూ కెన్ స్కోర్ వెల్, ఓకే, విత్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో డెమోక్రసీ అంటే ఇంక మనకు తెలుసు, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ అని చెప్పి. అండ్ ఇట్లా డెమోక్రసీ గురించి ఆర్టికల్ వచ్చినప్పుడు లైక్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అట్లాంటివి జనరల్గా మనం రాస్తూ ఉంటాము. దానికి యూ కెన్ షో ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డయాగ్రామ్ లైక్ దిస్. సో డెమోక్రసీ కదా, ఇది ఒక ఇల్లు లాగా అని అనుకుంటే ఇట్ స్టాండ్స్ ఆన్ 4 pillars. ఇది తెలుసు మనకి, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ మీడియా. అండ్ ఇప్పుడు మనం ఈ మీడియాకి జరిగిన ఫాల్ట్ గురించే మనం ఇంతసేపు మాట్లాడడం జరిగింది కదా. ఈ న్యూస్ క్లిక్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, తర్వాత వాటి మీద UAPA ఇంపోజ్ చేయడం, ఇదంతా కూడా మీడియాకి జరిగిన అన్యాయం గురించి. అండ్ దానివల్ల డెమోక్రసీ ఎలా దెబ్బతినింది అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ పిల్లర్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది అన్నట్టు చెప్తున్నాం అనమాట. సో ఇట్లా యూ కెన్ షో ఇట్ ఇన్ అ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. కొంచెం చేంజ్ ఉంటుంది ఆన్సర్లో. ఓకే, అండ్ రీసెంట్ థ్రెట్స్ అని చెప్పి మనం ఇంతసేపు మాట్లాడుకున్నవి ఏంటి, మైనారిటీస్ మీద హేట్ స్పీచ్, కౌవిజిలాంటిజం ఇట్లాంటివి. అండ్ జర్నలిస్టుల మీద టెర్రరిజం లాస్ ఇంపోజ్ చేయడం, UAPA న్యూస్ క్లిక్ది అదొక ఎగ్జాంపుల్. అండ్ ఎలక్టోరల్ బాండ్స్ ఒపేక్గా ఉన్నాయి, ట్రాన్స్పరెన్సీ లేదు అని చెప్పి ఒకటి. అండ్ ఈ 3 మనం ఇంతసేపు మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి NJSC వర్సెస్ కొలీజియం. అంటే NJSC వర్సెస్ కొలీజియం ద్వారా మనకి ఏం తెలుస్తుంది, జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉండాలి. ఇక్కడ జ్యుడిషియరీ అనేది ఒక పిల్లర్. అండ్ ఇంతసేపు మనం మాట్లాడుకున్నది ఏంటి, కోర్టులు అన్ఎలెక్టెడ్ అయినప్పటికీ అవి ఎంత కీ రోల్ ప్లే చేస్తాయి డెమోక్రసీని ఎన్ష్యూర్ చేయడంలో అని కదా. అది వన్ ఆఫ్ ద కోర్ డ్యూటీస్ ఆఫ్ ద కోర్ట్స్ అని చెప్పుకున్నాం కదా. అలాంటి ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని దెబ్బతీసే విధంగా NJSC లాంటివి తీసుకొని రావడం, ఓకే, ఇది కూడా ఒక థ్రెట్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ ఎరోడింగ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ వాట్ వే, లైక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్లో మనం చూసాం కదా, జ్యుడిషియరీని CJIని పక్కకు పెట్టేసి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని ఇంక్లూడ్ చేయడము కొలీజియం సిస్టంలో. అంటే అపాయింట్మెంట్ ఆ సెలెక్షన్ ప్యానెల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది it is a constitutional body that ensures the entire democratic functioning of the India, right? ఎందుకంటే ఎలక్షన్స్ అనేదే కోర్ ప్రిన్సిపల్, డెమోక్రసీని ఎన్ష్యూర్ చేసే కోర్ ప్రిన్సిపలే ఎలక్షన్స్. అలాంటి ఇంపార్టెంట్ ఫంక్షన్ని పర్ఫామ్ చేసే బాడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అది ఎంత ఇండిపెండెంట్గా ఉండాలి ఇండియాలో, కానీ దాని ఇండిపెండెన్స్ని దెబ్బతీసే విధంగా దాని సెలెక్షన్ ప్యానెల్లో జ్యుడిషియరీకి కాకుండా ఇక్కడ మనకి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని పెట్టడం ద్వారా ఏమని మెసేజ్ ఇస్తున్నట్టు, దాని ఇండిపెండెన్స్ని దెబ్బతీస్తున్నట్టు, రైట్? సో ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఇండిపెండెన్స్ని దెబ్బతీయడము. అండ్ అది ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఎగ్జాంపుల్. అండ్ మనము ఈ NSSO దానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ చూసాం పాతవి ఆల్రెడీ. సో అట్లాంటివి మీరు రాయొచ్చు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ని ఇక్కడ మనం కోట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ హ్యూమన్ రైట్ వైలేషన్స్, ఈ మణిపూర్ వైలెన్స్ కావచ్చు, లేదంటే కౌవిజిలాంటిజం దగ్గర కావచ్చు, అట్లాంటప్పుడు విపరీతమైన హ్యూమన్ రైట్ వైలేషన్స్ అవుతున్నాయి. అండ్ హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి పెట్టినటువంటి NHRC ఉన్నాయి కదా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇవన్నీ పేరుకున్నాయి, ఇన్ టెక్స్ట్ ఉన్నాయి, కానీ ఇవి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అవ్వడం ఒక రీజన్ అయితే, ఇంకోటి ఏంటి అని అంటే ఇవి టూత్లెస్ టైగర్స్గా ఉన్నాయి. అంటే వీటికి ఏమి ఫంక్షన్స్ అంటే లైక్ పేపర్ మీద ఉన్నాయి కానీ ప్రాక్టికల్గా వీటికి ఎలాంటి ఫంక్షన్స్ లేకపోవడం, పర్ఫామ్ చేయలేకపోవడం అన్నది ఒక పెద్ద ఇష్యూ అనమాట. అండ్ డిమినిషింగ్ రోల్ ఆఫ్ పార్లమెంట్. సో డిమినిషింగ్ రోల్ ఆఫ్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ అనేది రిప్రజెంటేటివ్ బాడీగా, ప్రజల్ని రిప్రజెంట్ చేసే ఒక బాడీగా, అండ్ అవి లాస్ని పాస్ చేయాల్సి వస్తే అలా కాకుండా దాని రోల్ని డిమినిష్ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఓవర్టేక్ చేయడం దాన్ని,
లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఆర్డినెన్సెస్ కానివ్వండి, లేదంటే చిన్న చిన్న వాటిని మనీ బిల్స్ రూపంలో పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా క్రిటిసైజ్ చేస్తున్న దేని గురించి ఎలక్టోరల్ బాండ్స్ని మనీ బిల్గా పెట్టారు అని చెప్పి. సో ఇట్లా పార్లమెంట్ యొక్క రోల్ని ఎందుకు అని అంటే రాజ్యసభని బైపాస్ చేయడానికి అని చెప్పి. సో ఇట్లా పార్లమెంట్ రోల్ డిమినిష్ అయిపోతుంది. అది కూడా డెమోక్రసీకి ఒక పెద్ద థ్రెట్. అండ్ నెక్స్ట్ ఆటోక్రసీ సిట్టింగ్ అట్ హెడ్ ఆఫ్ ద డెమోక్రసీ ఇన్ స్టేట్స్. మనకి టో టు నెక్ స్టేట్స్లో కింద నుంచి మెడదాకా డెమోక్రసీ ఉంటే అట్ ఇట్స్ హెడ్ ఆటోక్రసీ ఈజ్ సిట్టింగ్ అని అంటాం అనమాట. ఓకే, డెమోక్రసీ ఈజ్ దేర్ ఫ్రమ్ టో టు నెక్, బట్ ఆటోక్రసీ సిట్టింగ్ అట్ ఇట్స్ హెడ్ ఇన్ ద స్టేట్స్ అని అంటాం. అంటే ఏంటి అని అంటే మనకి స్టేట్స్లో మొత్తం కిందంతా ఎలక్టెడ్ లెజిస్లేచరే ఉంటుంది, అది డెమోక్రసీయే. కానీ వీళ్ళ నెత్తి మీద కూర్చున్నది ఎవరు? ఆటోక్రసీ అంటే గవర్నర్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నర్. ఆటోక్రసీ సిట్టింగ్ అట్ ఇట్స్ హెడ్. అంటే ఇక్కడ గవర్నర్ ఏమవుతోంది, యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ సెంటర్ ఎక్కువగా పనిచేయడం వల్ల అక్కడ సెంటర్ అని కాకుండా పార్టిసాన్ వేలో ఆయన రూలింగ్ పార్టీకి, సెంటర్లో ఉన్న రూలింగ్ పార్టీ కోసం పనిచేస్తూ ఉండడం గవర్నర్ అనే వ్యక్తి. సో యాజ్ హీ ఆర్ షీ ఈజ్ రిప్రజెంటింగ్ ద యూనియన్ గవర్నమెంట్ అట్ ద స్టేట్. ఇప్పుడు అక్కడ ఐ మీన్ ఎవరైనా రీజనల్ పార్టీస్ ఉన్న ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉన్న ప్రతి చోట మనం ఈ ఇష్యూని చూస్తూనే ఉన్నాం. ఏంటి, లైక్ వీటో, పాకెట్ వీటో చేయడం, అంటే బిల్స్ని పెండింగ్లో పెట్టడము. ఇవన్నీ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా కొన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా. అంటే స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసే బిల్స్ని అసెంట్ ఇవ్వకుండా డిలే చేయడము, ఇట్లాంటివన్నీ. సో గవర్నర్ చేస్తున్నటువంటి పనులు అనమాట ఇవన్నీ. సో ఆటోక్రసీ సిట్టింగ్ ఎట్ ఇస్ హెడ్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ స్టేట్స్, అది డెమోక్రసీకి అగైన్స్ట్ థింగే కదా. సో ఇవన్నీ థ్రెట్స్ టు ఇండియన్ డెమోక్రసీ. సో వీటన్నిటి వల్ల మనము ఏమని చెప్పచ్చు, ఇండియాలో ఉన్నది ఫ్లాడ్ డెమోక్రసీ అని చెప్పి ఇక్కడ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అంటోంది. అండ్ ఎలక్టోరల్ ఆటోక్రసీ అని చెప్పి వీడెం ప్రాజెక్ట్ చెప్తోంది. అండ్ ఇండియాలో ఉన్నది హైబ్రిడ్ డెమోక్రసీ అని కూడా మనము వింటూనే ఉన్నాము. అండ్ దట్స్ వై వీ కెన్ సే దట్ ఇండియా ఈజ్ ఎగ్జాంప్లిఫైయింగ్ ద గ్లోబల్ డెమోక్రటిక్ రెసిషన్. మన దగ్గరే కాదు, జనరల్గా గ్లోబల్ లెవెల్లో డెమోక్రసీ అనేది రెసిషన్లో ఉంది, అంటే తగ్గిపోతూ వస్తుంది. దానికి ఇండియా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఈ ఆర్టికల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట ఇది. లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. సెకండ్ ఆర్టికల్ ఇది చాలా చిన్న ఆర్టికల్. ఇది సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ యాజ్ అ పవర్ఫుల్ హెల్త్ ఐడియా అని చెప్పి ఇక్కడ యాక్చువల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఇచ్చారు. మెక్డొనాల్డ్స్, వడాపావ్, దాని గురించి అంత అవసరం లేదు మనకు అదంతా. యాక్చువల్గా ఇక్కడ కంటెంట్ ఏంటి అని అంటే మనకి ఈ డ్రగ్స్ ప్రొక్యూర్మెంట్, అంటే ఈ మెడిసిన్స్ ఇవి ఉంటాయి కదా, వాటి ప్రొక్యూర్మెంట్ కోసం అని చెప్పి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ఉంటే దెన్ వీ కెన్ ఎన్ష్యూర్ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ యూనివర్సల్ యాక్సెస్ అనేది అన్నిటికీ ఉంటుంది కదా అని చెప్పి వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక రీసెంట్ పేపర్, ఏ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ పూల్డ్ ప్రొక్యూర్మెంట్ ఇనిషియేటివ్ ఇండియా demonstrates the viability of just such an idea. Group negotiation, uniform contracts, and finally purchases by hospitals associated with National Cancer Grid for 40 drugs resulted in a saving of 13.2 billion. Without pooled procurement, the cost could have been 15.6 billion, with savings ranging from 23 to 99%. అంటే ఈ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ అనే దాని కింద క్యాన్సర్ గ్రిడ్ తోటి అసోసియేట్ అయ్యి ఉన్న హాస్పిటల్స్కి క్యాన్సర్ డ్రగ్స్ని, 40 రకాల డ్రగ్స్ని ఒకటే కామన్ ప్రొక్యూర్మెంట్, పూల్డ్ ప్రొక్యూర్మెంట్ ద్వారా తీసుకొని పంపించడం ద్వారా అక్కడ క్వాలిటీ ఎన్ష్యూర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ సేవింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయి. పూల్డ్ ప్రొక్యూర్మెంట్ లేని టైంలో 15.6 బిలియన్ ఖర్చు అయితే విత్ పూల్డ్ ప్రొక్యూర్మెంట్ 13.2 బిలియన్ అయింది. అంటే లైక్ దే కెన్ సేవ్ మోర్ అని చెప్పి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. అండ్ ఈ సేవింగ్స్ అనేది ఇది ఓన్లీ క్యాన్సర్కి మాత్రమే కాకుండా మిగతా డ్రగ్స్కి కూడా దీన్ని అప్లికబుల్ చేస్తే, ప్రొక్యూర్మెంట్ ఫర్ హై వాల్యూ మెడిసిన్స్కి మనం దీన్ని అప్లై కనుక చేసినట్టయితే టు అదర్ హెల్త్ సిస్టమ్స్ బిసైడ్ క్యాన్సర్ మనం అప్లై చేసినట్టయితే దెన్ అది మంచి ఐడియా అవుతుంది అని చెప్పి అంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఇన్ అడిషన్ టు కాస్ట్ సేవింగ్స్, బయర్స్ క్లబ్స్ కెన్ ఎన్ష్యూర్ బెటర్ క్వాలిటీ by having the supplies tested independently
rather than having to rely on the drug regulator to ensure quality. సో ఒక క్వాలిటీని ఎన్ష్యూర్ చేయడానికి డ్రగ్ రెగ్యులేటర్ మీద రిలై అవ్వాల్సిన అవసరం లేకుండా మంచి క్వాలిటీ అనేది ఎన్ష్యూర్ అవుతుంది. సో ఇదేమీ కొత్త ఐడియా ఏం కాదు, ఆల్రెడీ చాలా డెవలప్డ్ నేషన్స్లో చేస్తున్న పనే. సో ఇండియాలో కూడా ఇది కనుక మనం చేసినట్టయితే సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ఆర్ పూల్డ్ ప్రొక్యూర్మెంట్ అనేది ఇట్ ఈస్ అ సింపుల్ yet powerful idea that has the power and potential to reduce the కాస్ట్ని రెడ్యూస్ చేయడానికి ఇది పవర్ అండ్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఐడియా అనమాట. టు ఎన్ష్యూర్ ద బెటర్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఇన్ అదర్ ఏరియాస్ రిలేటెడ్ టు హెల్త్ కేర్. దీనికోసం అని కాకుండా మిగతా హెల్త్ కేర్కి సంబంధించిన మిగతా ఏరియాస్లో ఫండ్స్ని అప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవడం ద్వారా అండ్ ఏమవుతుంది, మనము సేవింగ్స్ని చేసుకోవచ్చు, క్వాలిటీని ఎన్ష్యూర్ చేయొచ్చు అండ్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ని అవైలబిలిటీ ఎన్ష్యూర్ చేయొచ్చు అనమాట. అంటే అవైలబుల్ ఉన్నాయా లేవా ఇట్లాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఎప్పటికీ యూనివర్సల్ యాక్సెస్ అందరికీ అందేలాగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అనేవి మనము చేయొచ్చు ఇండియాలో. ఇట్ ఈస్ అన్ ఐడియా విత్ బోత్ థియరిటికల్ బ్యాకింగ్ and now empirical validation. It is an idea that India should implement at scale and as soon as possible అని చెప్పి వచ్చినటువంటి ఆర్టికల్ ఇది యాక్చువల్గా మనకి ఆర్టికల్ అంతా అక్కర్లేదు. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటి అని అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ CGHS, ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన, ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి కదా. సో ఇట్లాంటి స్కీమ్స్లో పూల్డ్ ప్రొక్యూర్మెంట్ అనే కాన్సెప్ట్ మిస్ అయ్యింది. ఓకే, వీళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదు. కానీ ఈ పూల్డ్ ప్రొక్యూర్మెంట్ అనేది నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా 40 డ్రగ్స్ని ఇట్లా పూల్డ్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం ద్వారా అమౌంట్ సేవ్ చేసుకోగలిగారు, క్వాలిటీని ఎన్ష్యూర్ చేసుకోగలిగారు అండ్ అవైలబిలిటీ కూడా ఎన్ష్యూర్ అయ్యింది. సో ఇదే క్యాన్సర్ కాకుండా మిగతా లైఫ్ సేవింగ్ డ్రగ్స్కి హై వాల్యూ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ కాస్ట్లీ ఉన్నవి వాటికి అప్లై చేయడం ద్వారా ఈ పూల్డ్ ప్రొక్యూర్మెంట్ మెథడ్ని దెన్ వీ కెన్ ఎన్ష్యూర్ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ అవైలబిలిటీ యాజ్ వెల్ యాజ్ వీ కెన్ సేవ్ ద కాస్ట్ అని చెప్పి వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. సో ఇది హెల్త్ రిలేటెడ్ ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు జస్ట్ ఒక సింగిల్ పాయింట్లో మనం రాయగలిగే ఆర్టికల్ అనమాట ఇది. దీని గురించి ఒక ఆర్టికల్గా చదివేంత ఇంపార్టెన్స్ అయితే దీనికి లేదు, జస్ట్ ఒక పాయింట్గా మనం దాన్ని అందుకే చెప్పుకోవడం జరిగింది. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ ఆర్టికల్ ఏంటంటే వెన్ టైగర్స్ అండ్ జాకల్స్ గెట్ ద సేమ్ ప్రొటెక్షన్. ఇక్కడ ఏంటి అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మనకి షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 అని ఉంటాయి కదా. సో షెడ్యూల్ 1 అనే దాని కింద ఏంటి అంటే ఇట్ కన్ఫర్స్ ద హైయెస్ట్ ప్రొటెక్షన్ అనమాట. దీంట్లో టోటల్ 600 స్పీసీస్ ఆఫ్ వర్టిబ్రేట్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ ఉన్నాయి. వైల్ షెడ్యూల్ 2కి వచ్చేసరికి 2000 స్పీసీస్ ఉన్నాయి, వాటిల్లో 1134 బర్డ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇట్లా షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 అని చెప్పి మనకి స్పీసీస్ ఈ అనిమల్స్ని వీటిని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 కింద డివైడ్ చేసి పెట్టారు. అయితే ఇక్కడ పెట్టే పద్ధతి ప్రకారం ఈ ప్రొటెక్షన్ అనేది లైక్ అంత ప్రాపర్గా ఆ డివిజన్ అనేది ప్రాపర్గా జరగలేదు. అండ్ ఆ షెడ్యూల్ 1లో షెడ్యూల్ 2లో ఉన్నదాన్ని బట్టి వాటి లెవెల్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. కానీ అది ప్రాపర్గా జరగటం లేదు. వెన్ టైగర్స్ అండ్ జాకల్స్ ఆర్ గెటింగ్ ద సేమ్ ప్రొటెక్షన్ అని చెప్పి అంటున్నారు. దానివల్ల నష్టం ఏంటి అన్నది మనం చూద్దాము. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఇన్ కేస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ పర్టికులర్లీ అబ్జర్వ్డ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ లిస్టింగ్ హ్యాస్ బీన్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్పాటెడ్ డీర్. ఇది చీతలు అంటాం. స్పాటెడ్ డీర్ అంటే లైక్ కృష్ణ జింక అట్లా అంటారు చూడండి, చుక్కలు వచ్చి ఉంటుంది జింక, డీర్. దీన్ని షెడ్యూల్ 1లో పెట్టారు. కానీ ఇట్ ఈస్ కామన్ త్రూ అవుట్ ఇండియా. దీస్ ఆర్ ఇన్వేజివ్ ఇన్ అండమాన్ ఐలాండ్స్ అండ్ హ్యావ్ కాజ్డ్ అన్టోల్డ్ హార్మ్ టు ద వెజిటేషన్ అండ్ herpetofauna. But they cannot be legally culled or removed because of the Wildlife Protection Act. ఈ స్పాటెడ్ డీర్ అనేవి ఇండియాలో కామన్గా మనం చూస్తూ ఉంటాము. కానీ ఇవి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి వచ్చేసరికి అక్కడ అవి ఇన్వేజివ్గా తయారయ్యాయి. ఓకేనా, దానివల్ల అక్కడున్న మిగతా వెజిటేషన్కి కానీ ఫానాకి కానీ చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాయన్నమాట ఈ స్పాటెడ్ డీర్ వల్ల. కానీ దాన్ని ఏమన్నా లైక్ కర్ల్డ్ అంటే లైక్ లీగల్లీ కర్ల్డ్ అంటే ఏమన్నా చంపడానికి కానీ అక్కడి నుంచి తీసేయడానికి కానీ అధికారం లేదు. బికాస్ దే ఆర్ మెన్షన్డ్ ఇన్ షెడ్యూల్ 1 ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. అంటే ఇట్లాంటి వాటి ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే
కామన్గా ఒక షెడ్యూల్లో ఒక స్పీసీస్ని పెట్టడం ద్వారా అది ఒక ఏరియాలో ఇన్వేజివ్ అవ్వచ్చు, ఇంకొక ఏరియాలో ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు. కానీ అది అట్లా రీజియన్ స్పెసిఫిక్గా లేదు ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది. అండ్ దీనివల్ల రీసెర్చ్ దెబ్బతింటోంది, పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పి వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. సో ఇప్పుడు మనం దీన్ని షార్ట్గా చెప్పుకుందాము దీని గురించి. ఇష్యూస్ విత్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2022. ఓకే, there are several complex issues surrounding this Wildlife Protection Act 2022. The Act appears to have raised concerns related to the conservation, prioritization of species and its impact on both people and research efforts. ఇందాక అదే కదా మనం చెప్పుకున్నాము, ఏంటంటే కన్జర్వేషన్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఆ స్పీసీస్ని ప్రయారిటైజ్ చేయడంలో, అంటే షెడ్యూల్ 1 కింద ఏది పెట్టాలి, 2 కింద ఏది పెట్టాలని ప్రయారిటైజ్ చేయడంలోనూ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఆ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క ఇంపాక్ట్ పీపుల్ మీద పడుతోంది అండ్ రీసెర్చ్ మీద కూడా పడుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక రీసెర్చ్ చేయాలి అంటే అది షెడ్యూల్ 1 కింద ఉంది అంటే చేయలేకపోవడము, ఇట్లాంటివి అవుతున్నాయి అన్నమాట. అండ్ ఇన్వేజివ్గా ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కేరళ లాంటి స్టేట్లో చాలా చోట్ల వి ఫ్రీక్వెంట్లీ సీ న్యూస్ దట్ ఏంటంటే ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఎలిఫెంట్స్ వచ్చి పొలాల మీద పడిపోవడము అండ్ అక్కడున్న చిన్న చిన్న లైక్ పిల్లల్ని కానీ ప్రజల మీద దాడులు చేయడము ఇట్లాంటివి చేస్తుంటారు. అప్పుడు ఆ ఎలిఫెంట్ మీద తిరిగి మనం అట్లాంటి వాటిని మనం ఏదైనా కంట్రోల్ చేయాల్సి వస్తే, లైక్ ఏదైనా తీసుకుంటే అది షెడ్యూల్ 1 కింద ఉంది, ప్రొటెక్టెడ్ కాబట్టి మన మీద మళ్ళీ లైక్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అది రిస్ట్రిక్టెడ్ అవుతుందన్నమాట. అంటే మనం ఏం దాని మీద చర్యలు తీసుకునే దానికి ఉండదు ప్రజలకి కదా. సో పీపుల్ మీద దానివల్ల ఎఫెక్ట్ అనేది పడుతుందన్నమాట. సో ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి WPA వల్ల అని చెప్పి అంటున్నాం. బ్యాలెన్సింగ్, సో ఇక్కడ ఇష్యూ ఏంటి అని అంటే బ్యాలెన్సింగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అండ్ నీడ్ ఆఫ్ ద లోకల్ కమ్యూనిటీస్ ఈజ్ ఇండీడ్ ఎ ఛాలెంజింగ్ టాస్క్. ఒకటి చేస్తే ఇంకోటి దెబ్బతింటుంది. వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలి అని చూసాము, అందుకని షెడ్యూల్ 1లో పెట్టామనుకోండి, లోకల్ కమ్యూనిటీస్ ఎఫెక్ట్ అవుతాయి. మరి లోకల్ కమ్యూనిటీస్ యొక్క నీడ్స్ని కాపాడాలి కదా అన్నట్టు చూస్తే ఇవి వైల్డ్ లైఫ్ దెబ్బతింటుంది అనమాట. సో అది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అవుతోంది. So finding a middle ground that considers both conservation and human well-being is crucial for effective wildlife management and sustainable development. సో ఇప్పుడు ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక మిడిల్ గ్రౌండ్ని చూడాలి. అంటే ఏంటంటే ఒక మధ్య మార్గం అంటాం కదా, అది తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. దట్ బ్యాలెన్సెస్ బోత్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాజ్ వెల్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకేనా. సో ఇక్కడ కన్జర్వేషన్కి సంబంధించిన కన్సర్న్స్ ఏమున్నాయి అని అంటే ల్యాక్ ఆఫ్ క్లియర్ కనెక్షన్ బిట్వీన్ ఎండేంజర్మెంట్ అండ్ కన్జర్వేషన్. ఎండేంజర్మెంట్ అంటే ఏంటి, కన్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఏంటి అన్న ఆ క్లియర్ డిఫరెన్స్ అనేది రెండింటి మధ్య తెలియట్లేదు, క్లియర్గా లేదు. అండ్ ఓవర్వెల్మింగ్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ లిస్టెడ్ మేకింగ్ రిసోర్స్ అలొకేషన్ అన్క్లియర్. ఇందాక మనం చూసాం కదా 600 స్పీసీస్, 2000 స్పీసీస్ ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఆ షెడ్యూల్స్లో పెట్టేయడం ద్వారా దానికి సంబంధించిన ప్రొటెక్షన్కి సంబంధించిన మెజర్స్ ఏదైనా తీసుకోవాలి అంటే దేనికి ఎంత అలొకేట్ చేయాలి అంటే ఆ రిసోర్స్ అలొకేషన్ అనేది చాలా అన్క్లియర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ లీగల్ ప్రొటెక్షన్ ఫర్ ఇన్వేజివ్ స్పీసీస్ లైక్ స్పాటెడ్ డీర్ ఈజ్ హిండరింగ్ దేర్ కంట్రోల్. ఇందాక మనం చెప్పుకున్నాం అదే ఎగ్జాంపుల్ కదా. అండమాన్ అండ్ నికోబార్లో ఇన్వేజివ్ స్పీసీస్ ఇది, కానీ దీనికి ఇది లీగల్ ప్రొటెక్షన్ ఉందన్నమాట. సో కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం ఎలా అనేది తెలియట్లేదు. ఇట్ ఈస్ హిండరింగ్ దేర్ కంట్రోల్. సో ఇది కన్జర్వేషన్కి సంబంధించిన కన్సర్న్స్ ఇవి. నెక్స్ట్ పీపుల్ మీద ఎలా ఇంపాక్ట్ పడుతుంది అని అంటే స్పీసీస్ దట్ పోజ్ ఫిజికల్ అండ్ ఎకనామిక్ హార్మ్ టు ద పీపుల్ ఆర్ ప్రొటెక్టెడ్. ఇందాక మనం అదే చెప్పుకున్నాం కేరళ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఫార్మర్ ఇంట్రెస్ట్ నాట్ కన్సిడర్డ్ లీడింగ్ టు ప్రాబ్లమ్స్ విత్ వైల్డ్ పిగ్స్. తర్వాత నీల్గాయ్ ఇట్లాంటివి, నీల్గాయ్ తార్ ఇవన్నీ ఏమవుతాయంటే పంటల మీద పడిపోవడము, తినేయడము ఇట్లాంటివి అవుతున్నాయి. అప్పుడు ఫార్మర్స్ ఇంట్రెస్ట్ని పట్టించుకోవటం లేదు. ఓకే. నెక్స్ట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ట్రెడిషనల్ హంటింగ్ అండ్ అనిమల్ యూజ్ ఈవెన్ వెన్ స్పీసీస్ ఆర్ అబండెంట్. స్పీసీస్ అబండెంట్గా ఉన్న హంటింగ్ మీద, అనిమల్ యూజ్ మీద రెస్ట్రిక్షన్స్ని పెట్టడం, అది వాళ్ళ లైవ్లీహుడ్డే అవ్వచ్చు. అట్లాంటప్పుడు పీపుల్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. సో కన్జర్వేషన్కి సంబంధించి ఏం కన్సర్న్స్ ఉన్నాయి అన్నది చూసాము, అండ్ పీపుల్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అన్నది చూసాం. ఇప్పుడు రీసెర్చ్ మీద చూద్దాం. ఇంపాక్ట్ ఆన్ రీసెర్చ్. టెడియస్ అండ్ టైమ్ కన్స్యూమింగ్ పర్మిట్ ప్రాసెసెస్ ఫర్ రీసెర్చ్. ఇప్పుడు ఇది షెడ్యూల్ 1, షెడ్యూల్ 2లో ఉన్న వాటి మీద ఏదైనా రీసెర్చ్ చేయాలి అంటే
దానికి పర్మిషన్స్ ఇవ్వాలి అంటే చాలా టిడియస్ ప్రాసెస్, అంటే కష్టంగా ఉంది అండ్ టైం కన్స్యూమింగ్గా కూడా ఉంది. అండ్ నెక్స్ట్ పొటెన్షియల్ హిండ్రన్స్ టు రీసెర్చ్, కన్జర్వేషన్ అండ్ సిటిజన్ సైన్స్. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఎన్జిఓస్ చాలా డిఫికల్టీస్ని ఫేస్ చేస్తున్నాయి ఇన్ అబ్టైనింగ్ పర్మిట్స్ ఫర్ కామన్ స్పీసీస్. చిన్న చిన్న వాటికి సంబంధించి ఏదన్నా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఏదన్నా పనిచేయాలి అన్నా ఎన్విరాన్మెంటల్ ఎన్జిఓస్కి కూడా చాలా ఇష్యూస్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితిలో ఉంది. సో ఇది రీసెర్చ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతోంది. సో కాబట్టి ఏం కావాలంటే బ్యాలెన్సింగ్ కన్జర్వేషన్, పీపుల్ అండ్ రీసెర్చ్, ఇప్పుడు మూడింటిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎట్లా అంటే ప్రయారిటైజింగ్ సేఫ్ గార్డింగ్ పీపుల్స్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్. సో దేన్ని ప్రయారిటైజ్ చేయాలి? మనుషుల యొక్క లైవ్స్ని, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ని అంటే వాళ్ళ ఉపాధిని కాపాడాల్సిన అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ టైలరింగ్ మేనేజ్మెంట్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ ఎకాలజీ అండ్ కాంటెక్స్ట్. అండ్ నెక్స్ట్ ఎకాలజీని కాపాడే విధంగా ఉండాలి. అండ్ ఎన్షూరింగ్ ద రైట్ టు అబ్జర్వ్ అండ్ కలెక్ట్ డేటా వైల్ రెస్పెక్టింగ్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్ని ఎథికల్గా ట్రీట్ చేస్తూ వాటికి సంబంధించిన డేటాని కలెక్ట్ చేయడానికి అండ్ వాటిని అబ్జర్వ్ చేయడానికి పర్మిషన్స్ని ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ ఇవే కదా మూడు, ఏంటంటే ఇదేమో పీపుల్కి సంబంధించింది, ఇదేమో కన్జర్వేషన్కి సంబంధించింది, ఇదేమో రీసెర్చ్కి సంబంధించింది. సో మళ్ళీ ఈ మూడింటిని కలిపి వీటిని ఇట్లా బ్యాలెన్స్ చేయాలి అన్నట్టు ఆన్సర్ని రాయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అని అంటే ఓన్లీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఓన్లీ మనము అనిమల్ ప్రొటెక్షన్ని మాత్రమే చూస్తున్నాము. కానీ దాంట్లో ఇంకొక యాంగిల్ ఏంటి అని అంటే ఆ కన్జర్వేషన్ వల్ల కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. అవేంటంటే లైక్ స్పాటెడ్ డీర్ ఇట్లాంటివి కొన్ని చోట్ల ఇన్వేజివ్గా ఉన్నాయి ఇట్లాంటివి. అండ్ పీపుల్ మీద నెగిటివ్ ఇంపాక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ మీద కానివ్వండి, లేదంటే ఇంకోటి ఏంటి ఫిజికల్ లేదా ఎకనమిక్ హార్మ్ చేస్తున్నాయి పీపుల్కి, అట్లాంటప్పుడు ఏం తీసుకోలేకపోవడము. అండ్ రీసెర్చ్కి కూడా పర్మిషన్స్ ఇవ్వాలంటే ఎన్విరాన్మెంటల్ ఎన్జిఓస్కి కానీ ఇండివిజువల్స్కి కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవ్వడము. ఇవన్నీ కూడా ఈ వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ కింద మనం చెప్పచ్చు అనమాట. సో 3 సైడ్ హెడ్డింగ్స్ కింద డివైడ్ చేసేసి ఈ 3 సైడ్ హెడ్డింగ్స్లో ఈ ఇష్యూస్ ఉన్నాయి అని రాసేసి ఫైనల్గా ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టు ఆన్సర్ని మనం కన్క్లూడ్ చేసి రాసేయచ్చు. ఓకే, సో ఇది వెన్ టైగర్స్ అండ్ జాకల్స్ ఆర్ ఏమనుంది వెన్ టైగర్స్ అండ్ జాకల్స్ గెట్ ద సేమ్ ప్రొటెక్షన్ అని చెప్పి వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట ఇది. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి అంటే మోడీ అన్వీల్స్ లాంగ్ టర్మ్ బ్లూ ప్రింట్ ఫర్ ఇండియాస్ మ్యారిటైమ్ ఎకానమీ. ఇండియా మ్యారిటైమ్ ఎకానమీకి సంబంధించి ఒక లాంగ్ టర్మ్ బ్లూ ప్రింట్ని అన్వీల్ చేశారు. ఇక్కడ ఏమనుందంటే అమృత్కాల్ విజన్ 2047 అన్న పేరుతోటి ఒక లాంగ్ టర్మ్ బ్లూ ప్రింట్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. వైల్ ఇనాగరేటింగ్ గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 ఇన్ ముంబైలో గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్లో భాగంగా అమృత్కాల్ విజన్ 2047 ఏ లాంగ్ టర్మ్ బ్లూ ప్రింట్ ఫర్ ఇండియాస్ మ్యారిటైమ్ బ్లూ ఎకానమీ అని చెప్పి అన్వీల్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏం చెప్తున్నారు అంటే ఇట్ అవుట్లైన్స్ ఏమేమి అవుట్లైన్ చేస్తున్నారు? స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ ఎయిమ్డ్ అట్ దేనికోసము అని అంటే ఎన్హాన్సింగ్ పోర్ట్ ఫెసిలిటీస్, ప్రమోటింగ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అండ్ ఫెసిలిటేటింగ్ గ్లోబల్ కొలాబరేషన్. ఈ 3 ఎయిమ్స్ తోటి ఈ మూడిటి గురించి మాట్లాడుతూ ఈ బ్లూ ప్రింట్ని చెప్పడం రివీల్ చేయడం జరిగిందనమాట. ఓకే, హీ ఎంఫసైజ్డ్ ద నీడ్ ఫర్ ఎ రిలయబుల్ గ్లోబల్ సప్లై చైన్ ఇన్ ద పోస్ట్ కోవిడ్ వరల్డ్. మనం కోవిడ్ వచ్చినప్పుడు సప్లై చైన్ ఇష్యూస్ ఎంత ఫేస్ చేశామో అందరికీ తెలిసింది కదా. సో కాబట్టి పోస్ట్ కోవిడ్ వరల్డ్లో గ్లోబల్ సప్లై చైన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనే దాని గురించి స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది దీంట్లో. అండ్ ఇది ఎందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడు మనము అని అంటే లైక్ ఈ పోర్ట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద మర్చెంటైజ్ ట్రేడ్ అనేది ఇట్ హ్యాపెన్స్ త్రూ సీ ఓన్లీ కాబట్టి. ఓకేనా, పోర్ట్ మ్యారిటైమ్ ఎకానమీయే కాబట్టి ఈ పోర్ట్స్ కానీ తర్వాత ఈ మ్యారిటైమ్ ఎకానమీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇన్ ఎన్ష్యూరింగ్ ద స్ట్రాంగ్ global supply chains. Okay na, in last decade the capacity of major ports in India has doubled 2 times అయ్యాయి. అండ్ టర్న్ అరౌండ్ టైం కూడా ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు లెస్ దాన్ 24 hours కంపేర్డ్ విత్ 42 hours. మనకు ఒకప్పుడు ఆల్మోస్ట్ 2 days పట్టేది టర్న్ అరౌండ్ టైం. అంటే మనం ఇది కూడా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాము, TAT అంటామన్నమాట. టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటంటే ఒక షిప్ పోర్ట్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి దాంట్లో ఉన్న లోడ్ని అన్లోడ్ చేసేసి అంటే దింపేసి మళ్ళీ తిరిగి వెళ్తుంది కదా,
ఆ టైంని, అంటే అది ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు ఉండే టైంని టర్న్ అరౌండ్ టైం అంటామన్నమాట. ఆ టర్న్ అరౌండ్ టైం అనేది ఇండియా యొక్క పోర్ట్స్లో ఆల్మోస్ట్ 48 అవర్స్, అంటే 2 డేస్గా ఉండేది. వెరాస్ జపాన్, చైనా లాంటి కంట్రీస్లో లెస్ దాన్ 12 అవర్స్ ఉండేవన్నమాట. అంటే వాళ్ళ యొక్క పోర్ట్స్ అంత లైక్ హైలీ డెవలప్డ్గా ఉండేవి. టెక్నాలజీని యూజ్ చేసి వాటిని మోడర్నైజ్ చేయడం ద్వారా ఆ లోడింగ్ అండ్ అన్లోడింగ్ అనేవి చాలా స్పీడప్ చేయగలిగేవాళ్ళు. సో దట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి ఇంకా లైక్ బెటర్గా జరుగుతాయన్నమాట ఆ కంట్రీస్లో. కానీ ఇండియాలో ఉన్న పోర్ట్స్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బాటిల్ నెక్స్ ఇష్యూస్ వల్ల మన టర్న్ అరౌండ్ టైం అనేది 48 అవర్స్ 42 అవర్స్ అట్లా ఉండేది. బట్ అది ఇప్పుడు రెడ్యూస్ అయింది టు లెస్ దాన్ 24 అవర్స్ అని చెప్పి ఇక్కడ మోడీ గారు అంటున్నారు. అండ్ మిస్టర్ మోడీ laid the foundation stone for projects worth more than 23,000 crores that align with India's maritime blue economy. Maritime blue economy కి సంబంధించి 23,000 crores వర్త్ ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయడం జరిగింది, ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది వాటికి అని చెప్పి వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ ఇది. అయితే ఇక్కడ మనం దీనికి సంబంధించి బ్లూ ఎకానమీ అంటే ఏంటి అండ్ అది ఇండియాలో బ్లూ ఎకానమీ సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నది చూద్దాం. బ్లూ ఎకానమీ అనేది ఇట్ రెఫర్స్ టు ద సస్టైనబుల్ యూజ్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్. దేనికోసము మెరైన్ రిసోర్సెస్? బ్లూ ఎకానమీ అంటే మెరైన్ రిసోర్సెస్ని వాడుకోవడం. దేనికి అంటే ఎక్స్ప్లోరేషన్, ఎకనమిక్ గ్రోత్, లైవ్లీహుడ్, ట్రాన్స్పోర్ట్. వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ ఎకనమిక్ గ్రోత్ కోసం, లైవ్లీహుడ్ అంటే ఉపాధి కోసం, అండ్ ట్రాన్స్పోర్ట్ కోసం సస్టైనబుల్గా మెరైన్ రిసోర్సెస్ని వాడుకోవడము అనేదే బ్లూ ఎకానమీ, వైల్ ప్రిజర్వింగ్ ద హెల్త్ ఆఫ్ ద కోస్టల్ ఎకోసిస్టమ్. అలానే కోస్టల్ ఎకోసిస్టమ్ దెబ్బతినకుండా వీటిని సస్టైనబుల్గా యూజ్ చేసుకోవడము అన్నది బ్లూ ఎకానమీ అంటే. బ్లూ ఎకానమీలో ఏమేమి ఉంటాయంటే షిప్పింగ్ వస్తుంది, టూరిజం వస్తుంది, ఫిషరీస్ ఇంక్లూడ్ అవుతాయి, అండ్ ఆఫ్ షోర్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇవన్నీ కలిపితే బ్లూ ఎకానమీ కింద వచ్చే కాన్సెప్ట్స్ అనమాట. అయితే ఇండియా యొక్క అడ్వాంటేజ్ ఏంటి? బ్లూ ఎకానమీ పరంగా ఇండియాకున్న అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, ఇండియా హ్యాస్ ఎ లాంగ్ కోస్ట్ లైన్ ఆఫ్ 7,500 కిలోమీటర్స్ కదా, 7,516 కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది మనది. సో అంత లాంగ్ కోస్ట్ లైన్ ఉంది మనకి, అండ్ 9 కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి. తర్వాత వీ హ్యావ్ 12 మేజర్ అండ్ 200 మైనర్ పోర్ట్స్, అండ్ ఇంకా కొత్త పోర్ట్స్ని కూడా మనం డెవలపింగ్ స్టేజ్లో ఉన్న పోర్ట్స్ ఉన్నాయి. అండ్ 95% ఆఫ్ ఇండియాస్ బిజినెస్ హ్యాపెన్స్ త్రూ మెరైన్ ట్రాన్స్పోర్టేషన్, త్రూ సీ ట్రాన్స్పోర్ట్ మాత్రమే. 95% ఆఫ్ ద మర్చెండైజ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ ఏదైతే ఉందో ఇట్ హ్యాపెన్స్ త్రూ సీ రూట్ ఓన్లీ. ఓకే, అండ్ ఇట్ కంట్రిబ్యూట్స్ 4% టు జీడిపి. ఇండియాస్ జీడిపికి 4% కంట్రిబ్యూట్ చేస్తుంది అంటేనే ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుంది. అండ్ ఇండియా వచ్చేసి ఇట్ ఈస్ హబ్ ఫర్ షిప్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ అనమాట. సో షిప్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ వల్ల మనకి ఎకనమిక్ అడ్వాంటేజ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ జియోపొలిటికల్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. జియోపొలిటికల్ అడ్వాంటేజెస్ అంటే వేరే కంట్రీస్ యొక్క షిప్స్ అట్లాంటివి మనకి ఎంఆర్ఓ అని అంటామన్నమాట. ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్, తర్వాత రిపేర్ అండ్ ఓవర్హాల్ అని చెప్పి. సో ఎంఆర్ఓ టూరిజం అని కూడా అంటామన్నమాట. అంటే లైక్ ఏమన్నా రిపేర్ అయినప్పుడు ఇండియాకి వచ్చి వాటిని ఇక్కడ పెట్టి ఇక్కడ మనం దాన్ని మెయింటైన్ చేయడము, రిపేర్ చేయడము ఇట్లాంటివి. దానివల్ల జియోపొలిటికల్ అడ్వాంటేజెస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఎకనమిక్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఇండియా అనేది హబ్గా మారిందనమాట ఫర్ షిప్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్. అండ్ నెక్స్ట్ ఆఫ్ షోర్ ఎనర్జీ ప్రొడక్షన్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఆయిల్ అండ్ గ్యాస్కి కానివ్వండి, మనకి రిజర్వ్స్ ఉంటాయి కదా వాటి కోసం కానివ్వండి, లేదంటే టైడల్ ఎనర్జీ లేదా విండ్ ఎనర్జీ ఇట్లాంటి వాటి కోసము ఆఫ్ షోర్ ఎనర్జీ ప్రొడక్షన్లో కూడా లైక్ ఈ పోర్ట్ ఈ సముద్రం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆక్వాకల్చర్ వల్ల ఎకానమీకి బెనిఫిటే, యాజ్ వెల్ యాజ్ ఇట్ ఆల్సో ఎన్ష్యూర్స్ ఫుడ్ సెక్యూరిటీ. అంటే ఆక్వాకల్చర్ అనేది మంచి ప్రోటీన్ సోర్స్ కదా, ఈ ఫిషెస్, ప్రాన్స్ ఇట్లాంటివన్నీ. సో ఇవి ఎకానమీకి మంచిది, యాజ్ వెల్ యాజ్ ఇట్ ఆల్సో ఎన్ష్యూర్స్ ఫుడ్ సెక్యూరిటీ. అండ్ నెక్స్ట్ సినర్జీ విత్ SDG 14. SDG 14 అంటే లైఫ్ బిలో వాటర్ అంటాం కదా. సో ఈ లైఫ్ బిలో వాటర్ని ఎన్ష్యూర్ చేయడానికి, SDGని అచీవ్ చేయడానికి కూడా మన బ్లూ ఎకానమీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ 9 పాయింట్స్ అడ్వాంటేజ్ ఇండియా అని చెప్పి మనం రాయొచ్చు రిగార్డింగ్ బ్లూ ఎకానమీ. అయితే ఇండియాలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మనకి, మల్టీ మోడల్ కనెక్టివిటీ లేదు పోర్ట్స్కి, అండ్ ఆ పోర్ట్స్ లో ఉన్న ఫెసిలిటీస్ కూడా మనకి ప్రాపర్గా లేవన్నమాట. యాజ్ వీ సెడ్ ఆల్రెడీ
టర్న్ అరౌండ్ టైం కూడా మనకి చాలా ఎక్కువ ఉంది కంపేర్డ్ విత్ అదర్ నేషన్స్. సో ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రా అండ్ ఓవర్ ఫిషింగ్, ఈ ఓవర్ ఫిషింగ్ చేయడం వల్ల కోస్టల్ ఎకోసిస్టమ్ అంతా చాలా దెబ్బతింటోంది అనమాట. ఫిష్ క్యాచ్ చాలా విపరీతంగా చేయడం వల్ల దెబ్బతిండము. అండ్ నెక్స్ట్ మెరైన్ పొల్యూషన్, ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ ఇట్లాంటివన్నీ, అండ్ తర్వాత ఈ ఏమంటారు ఇండస్ట్రీస్ నుంచి ఆ లెఫ్ట్ ఓవర్ పొల్యూటెడ్ అదంతా ఏదైతే ఉందో ఆ సీవేజ్ అంతా అదంతా వచ్చి మనకి సముద్రంలో కలవడము, తర్వాత ఆయిల్ స్పిల్స్, ఇట్లాంటివన్నీ కూడా మెరైన్ పొల్యూషన్కి కారణమవుతున్నాయి. అది కూడా ఒక పెద్ద ఛాలెంజ్. అండ్ నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అండ్ రైజింగ్ సీ లెవెల్ రైజ్ అయితే ఇమీడియట్గా మనం 9 కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి, 7,500 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఎట్లయితే అడ్వాంటేజో, క్లైమేట్ చేంజ్ వల్ల అదే ఒక పెద్ద డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది. బికాస్ సీ లెవెల్ రైజ్ అయితే మనకి ఇమీడియట్గా ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిలియన్స్ ఆఫ్ పీపుల్, ఆ మెరైన్ కమ్యూనిటీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నట్టు కదా. సో కాబట్టి క్లైమేట్ చేంజ్ వల్ల కోస్టల్ కమ్యూనిటీ పీపుల్ విల్ బీ అట్ స్టేక్ అనమాట. సో అవి ఛాలెంజెస్. అయితే మనకి ఈ మ్యారిటైమ్ ఎకానమీని, బ్లూ ఎకానమీని ఇంప్రూవ్ చేయడం కోసం గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏవి అంటే నేషనల్ ఫిషరీస్ పాలసీస్, డీప్ ఓషన్ మిషన్, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సాగర్మాల ప్రాజెక్ట్. ఈ సాగర్మాల ప్రాజెక్ట్ ఒక్కదాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఫిషరీస్ పాలసీ, డీప్ ఓషన్ అవి డిఫరెంట్ టాపిక్స్, అవి మళ్ళీ మనం ఇంకొకసారి ఎప్పుడన్నా డిస్కస్ చేద్దాం. సాగర్మాల ప్రాజెక్ట్ కింద ఏమేమి ఉంటాయి మనకి అంటే పోర్ట్స్ని మోడర్నైజ్ చేయడం, పోర్ట్ యొక్క కనెక్టివిటీని ఎన్హాన్స్ చేయడం, పోర్ట్ లింక్డ్ ఇండస్ట్రియలైజేషన్ అంటే ఆ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ చుట్టుపక్కల ఎకనామిక్ క్లస్టర్స్ని ఏర్పాటు చేసి ఇండస్ట్రియలైజ్ అయ్యేలాగా, అంటే ఎందుకంటే ఈజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేయొచ్చు కదా. సో కాబట్టి పోర్ట్ లింక్డ్ ఇండస్ట్రియలైజేషన్ చేయడము. అండ్ కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్, అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్న వాళ్ళని డెవలప్ చేసే విధంగా, వాళ్ళకి ఫెసిలిటీస్ని కల్పించడము ఇట్లాంటివి. అండ్ కోస్టల్ షిప్పింగ్, తర్వాత ఇన్లాండ్ వాటర్ వేస్ అంటే ఓన్లీ సముద్రం అన్నట్టే కాకుండా మనకు వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ లైక్ డ్రైనేజ్ కదా, అంటే పెద్ద పెద్ద రివర్స్ ఉన్నాయి లైక్ గంగా, బ్రహ్మపుత్ర, ఇవన్నిటిని ఈ వాటర్ వేస్, ఇన్లాండ్ వాటర్ వేస్ని డెవలప్ చేయడము. ఇవన్నీ సాగర్మాల ప్రాజెక్ట్ కిందికి వస్తాయన్నమాట. దిస్ వాజ్ యాక్చువల్లీ లాంచ్డ్ ఇన్ 2015 ఫర్ హోలిస్టిక్ పోర్ట్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లాగా ఇది స్టార్ట్ అయింది. అండ్ దీని ఎయిమ్ ఏంటి అని అంటే మన ఇండియా యొక్క లాజిస్టిక్స్ కాస్ట్ని తగ్గించడము. ఈ లాజిస్టిక్స్ కాస్ట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా లేకపోవడం వల్ల లాజిస్టిక్స్ అనేది చాలా కాస్ట్లీ అవుతున్నాయి ఇండియాలో, ఓకేనా. సో దానివల్ల మన గూడ్స్ అనేవి వేరే కంట్రీస్తో ఉన్న గూడ్స్తో కాంపిటేటివ్గా ఉండటం లేదు. సో కాబట్టి ఆ లాజిస్టిక్స్ కాస్ట్ని మనం తగ్గించినట్టయితే దెన్ వీ కెన్ హ్యావ్ ఎ బూస్ట్ ఇన్ అవర్ ఎక్స్పోర్ట్స్ అనమాట. మన గూడ్స్ని ఎక్కువగా పర్చేస్ చేస్తారు, సో కాబట్టి మన ఎక్స్పోర్ట్స్ని మనం పెంచుకోవచ్చు. సో లాజిస్టిక్స్ కాస్ట్ని తగ్గించడము అండ్ మన మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేయడము టు $110 బిలియన్ బై 2025 అన్న ఎయిమ్ తోటి సాగర్మాల ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ దేర్ బై ఎకానమీ గ్రోత్ మాత్రమే కాకుండా 10 మిలియన్ న్యూ జాబ్స్, ఎంప్లాయ్మెంట్ని కల్పించడం కూడా ఇందులో భాగంగా జరుగుతుందన్నమాట. సో ఇది సాగర్మాల ప్రాజెక్ట్. ఇవన్నీ ఆల్రెడీ గవర్నమెంట్ మ్యారిటైమ్ ఎకానమీ, బ్లూ ఎకానమీని డెవలప్ చేసేందుకు గాను తీసుకొని వచ్చినటువంటి స్కీమ్స్. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం ఈ పాయింట్ని కూడా అందులో మెన్షన్ చేసి రాయొచ్చు దట్ రీసెంట్లీ గ్లోబల్ మ్యారిటైమ్ సమ్మిట్లో భాగంగా అమృత్కాల్ విజన్ 2047 పేరుతోటి ఒక లాంగ్ టర్మ్ బ్లూ ప్రింట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది విత్ ఎయిమ్ ఆఫ్ ఎన్హాన్సింగ్ పోర్ట్ ఫెసిలిటీస్, ప్రమోటింగ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అండ్ ఫెసిలిటేటింగ్ గ్లోబల్ కొలాబరేషన్ అని చెప్పి ఒక పాయింట్ కింద మనం స్టెప్స్ టేకెన్లో రాసేయచ్చు, ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. దీస్ ఆర్ ద ఆర్టికల్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మనం చెప్పుకున్నాం కదా, ఒక చిన్న పాయింట్ ఇది. నేషనల్ అవార్డ్స్ని ఇచ్చారు రీసెంట్గా. దాంట్లో భాగంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వాజ్ గివెన్ టు వాహిదా రెహమాన్. షీఈ్ అ వెటరన్ యాక్టర్. ఈమె చాలా లైక్ హియర్ యూ కెన్ సీ షీఈ్ వాహిదా రెహమాన్ రిసీవింగ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. అండ్ దాంతోపాటు మనకి మన తెలుగు మూవీ RRRకి సంబంధించి 6 అవార్డ్స్ వచ్చాయి. అండ్ గంగూబాయ్ ఖతియావాడి, ఇది సంజయ్ లీలా బన్సాలి గారి మూవీ అనమాట. దీనికి 5 కేటగిరీస్లో అవార్డ్స్ వచ్చాయి. అండ్ రాకెటరీ ద నంబి ఎఫెక్ట్ అని చెప్పి నంబి గారి గురించి వచ్చింది కదా, మాధవన్ గారు యాక్ట్ చేసిన మూవీ రాకెటరీ అని. సో దానికి సంబంధించి ఒక అవార్డు రావడం జరిగింది, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్. అండ్ పుష్ప మూవీకి అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ వచ్చింది.
అండ్ బెస్ట్ ఫీమేల్ యాక్ట్రెస్ వచ్చేసి గంగూబాయ్ కతియావాడి మూవీకి గాను ఆలియా భట్కి అండ్ మిమీ మూవీకి కృతి సనన్కి అవార్డ్స్ రావడం జరిగింది. అండ్ కాశ్మీర్ ఫైల్స్ మూవీ ఉంది కదా, చాలా మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిలిం కూడా అయింది ఇది. వివేక్ రంజన్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసింది. సో దీనికి నర్గీస్ దత్ అవార్డు వచ్చింది అండ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అనమాట. ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ మెసేజ్ తోటి వచ్చిన మూవీ కాబట్టి దానికి అవార్డు ఇచ్చారు. అండ్ ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం వచ్చేసి మెప్పుడియన్ అనే మూవీకి అండ్ బెస్ట్ డైరెక్టర్ టు గోదావరి ద హోలీ వాటర్ అనే మూవీకి వచ్చింది. సో ఇవి మిగతావన్నీ మనకు అంత అక్కర్లేదు, జస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వరకు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇట్ వాస్ గివెన్ టు వాహిదా రెహమాన్ గారు. ఓకే, ఇది యాక్చువల్గా సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అంత ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏం కాదు, జస్ట్ ఇది హిందూలో వచ్చింది కాబట్టి ఐ వాంటెడ్ టు టెల్ యూ. మిగతా ఎగ్జామ్స్కి ఏదన్నా మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు పర్సన్స్ ఇన్ న్యూస్ అవార్డ్స్ అండ్ ఆనర్స్ అన్న కాన్సెప్ట్ కింద మనం దీన్ని చదవాల్సి ఉంటుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, దసరా ధమాకా ఆఫర్ కింద ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్స్, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ విత్ ఇన్ అ మంత్ రాబోతున్నాయి. అండ్ కాబట్టి మీరు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ యూ కెన్ టేక్ దిస్ కోర్స్. యాక్చువల్గా ఫీ 45,000, బట్ దసరా ఆఫర్ కింద 10,000 డిస్కౌంట్ తోటి మీకు ఓన్లీ 35,000కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు గ్రూప్ 1 కోర్స్ కనుక తీసుకున్నట్టయితే యూ కెన్ హ్యావ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు గ్రూప్ 2 కోర్స్ అనమాట. వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ యూ కెన్ గెట్ దట్ కోర్స్. అండ్ దీనికి కూడా ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ టిల్ 31st October. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్. అండ్ గ్రూప్ 2 కోర్స్కి సంబంధించి సివిల్స్ ఫ్యాకల్టీ చేత గ్రూప్ 2 కోర్సెస్ని కూడా గ్రూప్ 2 సిలబస్ని కూడా చెప్పించడం జరుగుతుంది. అది కూడా అప్డేటెడ్ సిలబస్ని, నాట్ ఓల్డ్ వన్ అనమాట. సో ఎప్పటివో రికార్డెడ్ క్లాసెస్ కాకుండా కొత్త క్లాసెస్ రికార్డెడ్వి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ప్రిలిమ్స్ కావాలంటే 7,000 రూపీస్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే 10,000 రూపీస్. అండ్ దాంట్లో ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇంక్లూడ్ అయ్యి వచ్చేస్తుంది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఈ కోర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అన్నట్టయితే యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX క్లాసెస్ and or else you can contact this number or you can go through the website ltxclasses.com. Okay, that's it for today friends. Thanks for listening. All the best. Bye.